ఎంత పోగొట్టుకున్నావు తెలుసుకోవచ్చా? 3.5 CR అండి. 3 కోట్లన్నర అండి. ఇక్కడ చూడండి 3 కోట్లన్నర పైనే ఉంది. అంటే ఎలా తెలుసు మీకు ఈ బెట్టింగ్ యాప్స్? యాక్చువల్గా నేను ఒకసారి అంటే గోవా క్యాసినోకి వెళ్ళానండి ఒకసారి. నేనేం చేశానంటే 55 lakhs వచ్చినప్పుడు మొత్తం నేను స్క్రీన్ రికార్డ్ చేశాను. నేను ఎంతెంత విత్డ్రా పెట్టాను, ఎంత గెలిచాను అని చెప్పి మొత్తం స్క్రీన్ రికార్డ్ చేశాను ఫోన్లో. అంటే మళ్ళీ నాకు వాడు ఇవ్వడేమో అని చెప్పి. ఓకే. ఆ రోజు ఏమైందంటే ఆ రోజు లక్కీ డేనో అన్లక్కీ డేనో నాకు తెలియదు, కానీ అది అట్లే 1.2 CR వరకు ఇంకా పైన వెళ్ళింది, పైన గెలిచాను. వీడేం చేస్తాడు, వీడు నాకు విత్డ్రా ఇవ్వలేదు. ఏదో ఒక రీజన్, మంత్లీ నేను ఇక్కడ గ్యాంబ్లింగ్ జరిగిందిగా. గ్యాంబ్లింగ్ ఏందండి, ఫ్రాడ్ జరిగింది. కూర్చున్న చోట కంఫర్ట్ జోన్ ఉండాలి, చల్లగా ఉండాలి, నెట్ ఫాస్ట్ ఉండాలి, ఇంట్లో అమ్మ నాన్న ఆ టైంలో ఉండకూడదు, ఇవన్నీ ఉంటాయండి. అంటే ఇంత కంఫర్ట్ జోన్ కావాలి బెట్టింగ్ యాప్ ఆడడానికి. ఇప్పుడు అలాంటి ఆత్మహత్య చేసుకున్నారు బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని అనే వార్త విన్నప్పుడు భయమే లేదా మీకు? నేను ఒక 5 to 6 times నేను అనుకున్నాను చచ్చిపోతామని. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ముఖ్యమైన వ్యక్తి అని ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే కూడా ఇప్పుడు హైదరాబాద్ లోనే కాదు, మన ఇండియా లెవెల్లో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. అది ఏంటో అందరికీ కూడా తెలుసు, బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారి అందరినీ భయాందోళనకు గురి చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బెట్టింగ్స్ కి కొంతమంది అలవాటు పడిపోయి ఆ బెట్టింగ్లల్లా వాళ్ళు డబ్బులు పెట్టి మోసపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద చాలా వరకు కేసులు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు పోలీసుల ముందు హాజరవుతున్నారు. మెయిన్ గా ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ కు సంబంధించి నేనేదో పోలీస్ ఆఫీసర్ ని పిలిపించలేదు, అలాగని లాయర్లను పిలిపించలేదు, ప్రమోట్ చేసిన వాళ్ళను కూడా పిలిపించలేదు. ఎందుకంటే మెయిన్ గా నిర్వహిస్తున్న వాళ్ళది తప్పు. కానీ అంతకు మించిన తప్పు ఎవరితో తెలుసా? బెట్టింగ్ లో ఆడుతున్న వాళ్ళది, బెట్టింగ్ లో పాల్గొనే వాళ్ళది కదా. ఎందుకంటున్నానంటే కూడా మీకు చెప్తా క్లియర్ గా. ఆ వీటికి అడిక్ట్ అయిపోయి ఫ్యామిలీని మర్చిపోయి బాధ్యతను నిర్లక్ష్యం చేసి అందులో డబ్బులు పెట్టిన తర్వాత మోసపోయినాక కానీ తెలుస్తుంది అసలు ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎలా మోసపోయారు, ఇది ఫేకా రియలా, నిజంగా ఆ బెట్టింగ్ యాప్ ఎంతవరకు జెన్యూను, అది లీగలా ఇల్లీగలా మనం తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆ బెట్టింగ్ యాప్ లో పాల్గొని మోసపోయిన వ్యక్తే వజ్రతేజ్ మన ముందు ఉన్నారు. తను ధర్మవరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్కి. ప్రస్తుతం తన నుంచే మీకు క్లారిటీగా నేను అన్ని విషయాల మీద అన్ని క్లారిటీస్ కూడా ఇప్పుడే తేల్చేస్తాను. ఎందుకంటే అది ఆడితే ఎంత మోసపోతారు, ఎంతమంది సఫర్ అవుతారు, ఎంతమంది జీవితాలు ఆగమైపోతాయి, అవన్నీ కూడా ఇప్పుడు క్లారిటీగా మీకు చెప్పదలుచుకున్నాను. నమస్తే. నమస్తే. అయితే వజ్రతేజ్, మెయిన్ ఫస్ట్ మీకు ఒక్కటే చెప్తున్నా, హ్యాట్సప్ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే కూడా చెప్తా. అంటే ఆడి మోసపోయి ఇలా నాలాగా ఇంకొకరు కాకూడదు, కొంతమందినైనా సేవ్ చేద్దామని చెప్పేసి మీడియా ముందుకు ధైర్యంగా వచ్చినందుకు హ్యాట్సప్ చెప్పాను. అందుకు అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి? ధర్మవరం నుంచి వచ్చాను. ధర్మవరం నుంచి వచ్చానండి, అనంతపురం డిస్ట్రిక్ట్. సో ఇక్కడ ఏంటంటే నా వైఫ్ ది ఊరే హైదరాబాద్ పక్కన కామారెడ్డి, బట్ ఆ అమ్మాయి ఇక్కడే వర్క్ చేస్తుంది. సో నేను హైదరాబాద్ అంటే అక్కడ కూడా స్టూడియోస్ ఉంటాయి, బట్ ఇక్కడ ఎందుకు వచ్చానంటే హైదరాబాద్ నా వైఫ్ కాబట్టి ఇక్కడే ఉంటాను. సో అలా వచ్చాను నేను. ఇక్కడ జాబ్ కాబట్టి జాబ్ పర్పస్ ఇక్కడ ఉంటున్నారు. ఓకే. ఫస్ట్ ఏం అడగదలుచుకున్నా అంటే మెయిన్ గా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి కదా, కేసులు అవుతున్నాయి, వాళ్ళని పోలీసులు పిలుస్తున్నారు, తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు, అంతా అవుతుంది. ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళు అంటే మీరు బెట్టింగ్ ఆడారా? ఆడానండి. ఆడారు. ఆడడం వల్లే కదా ఇక్కడ నేను ఉన్నాను, ఆడి పోగొట్టుకోవడం వల్ల ఇక్కడ ఉన్నారు. ఎంత పోగొట్టుకున్నావు తెలుసుకోవచ్చా? 3.5 CR అండి. 3 to 3.5 CR అంటే 3.3 పైన ఉంటదండి. 3.3 crores పైనే ఉంటది, తక్కువైతే ఉండదు. 3.5 పైనే ఉంది. 3.3 పైన 3 కోట్లన్నర అండి. ఇక్కడ చూడండి 3 కోట్లన్నర పైనే ఉంది.
తక్కువ కాదు. 3 కోట్లు అంటే మినిమం చూడండి 2, 3 ఫ్యామిలీస్ బతికేస్తాయి. కాకపోతే ఇది తప్పని నేను అనట్లేదు. క్లారిటీగా మీకు చెప్పడానికే అడుగుతున్నాను. తన నుంచి చాలా సేకరించాల్సి ఉంది ఇప్పుడు మనము. ఓకే. అంత పోగొట్టుకున్నారు. ఫస్ట్ అది ఎలా పోగొట్టుకున్నారు అనే విషయాల మీద మాకు క్లారిటీ కావాలి. అసలు ఈ అంటే ఫస్ట్ ఎలా గెలిచాననే చెప్తాను. బెట్టింగ్ యాప్ అనేది అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా? లేకపోతే ఈ ప్రమోటర్స్ వల్లే మీరు అటు అడిక్ట్ అయ్యారా? ప్రమోటర్స్ వల్ల అయితే కాదండి. ఎందుకంటే ఈ ప్రమోటర్స్ మహా అంటే లాస్ట్ 2 years నుంచి ప్రమోట్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని. ఓకే. నేను 3.5 year నుంచి ఆడుతున్నా. 3.5 year ప్రమోటర్స్ ప్రమోట్ చేయనప్పటి నుంచి మీరు ఆడుతున్నారు. అవునండి. అంటే ఎలా తెలుసు మీకు ఈ బెట్టింగ్ యాప్స్? యాక్చువల్ గా నేను ఒకసారి అంటే గోవా క్యాసినోకి వెళ్ళానండి ఒకసారి. ఓకే. ఎప్పుడు ఒక 7 years బ్యాక్ వెళ్ళాను. ఓకే. నార్మల్ అక్కడ చూసాను, అక్కడ అట్మాస్ఫియర్ అంతా బాగుంటది. ఆ అంబియన్స్ అక్కడ ఉండే అంటే డిమ్ లైట్స్ లో ఆ గేమ్స్ అంతా ఆడిస్తుంటే అది చాలా బాగుంటది. అంటే ఎవరైనా కూడా కొంచెం ఉండాలనిపిస్తుంది. ఓకే. సో అక్కడ ఆ గేమ్ చూసాను, అది ఇంట్రెస్టింగ్ ఉంటది. ఎందుకంటే ఇంట్రెస్ట్ అంటే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి అది మైండ్ లో పెట్టుకుంటాం కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటది. సో అక్కడ చూసాను. ఆ తర్వాత నేనేం అక్కడ పోయి ఆడిండేది ఏం లేదు, అక్కడ పోయి ప్లే చేసిండేది ఏం లేదు. తర్వాత ఒక 4 years బ్యాక్ ఆన్లైన్ లో కూడా వచ్చింది. అంటే 2020లో లేండి, ఆన్లైన్ లో వచ్చింది. చాలా మంది ఆడుతున్నారు, అమౌంట్ వెంటనే వస్తుంది ఇప్పుడు చేసినా కూడా. అదే గేమ్స్ ఇక్కడ ఉంటాయని చెప్పి అన్నారు. అంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, బెంగళూరు అబ్బాయి, ఒక అబ్బాయి చెప్పాడు. అంటే అబ్బాయిని మెన్షన్ చేయాలని కాదు, అడగట్లేదు. కాకపోతే ఎవరి వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? నాకు ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏ సెలబ్రిటీ కానీ నన్ను ఏం మోటివేట్ చేయలేదు ఆడమని చెప్పి. యాడ్ కూడా నేనేం చూడలేదు, నేనే ఆడాను. ఓకే. ఆన్లైన్ లో ఉంటాయి అని చెప్పడం బట్టి మీరు చెక్ చేశారు? చెక్ చేశాను, చిన్నగా స్టార్ట్ చేశాను. టైం పాస్ గా చేశాను ఫస్ట్ అయితే, నిజంగా టైం పాస్ కోసమే. అంటే స్టార్టింగ్ ఏం పెట్టలే మీరు? పెట్టాను ఒక 500 to 1000 పెట్టి ఈ రోజు ట్రై చేద్దాం. ఆ గేమ్ చూస్తూ, అంటే ఇప్పుడు ఏంటంటే ఆ గేమ్ ఆడేటప్పుడు ఎట్లంటే మన అందరూ ఏమనుకుంటారంటే ఆడేవాళ్ళంతా నేను బాగా ప్రిడిక్ట్ చేయగలుగుతాను, అందరూ ప్రిడిక్టర్స్ అయిపోతారు, అందరూ జ్యోతిష్యులు అయిపోతారు, వాళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటారు. ఇంక్లూడింగ్ నేను కూడా అట్లా అనుకున్నా. మీరు కూడా అట్లా అనుకున్నా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక నంబర్ పడుతుంది, ఇంతకు ముందు పడింది, ఇంతకుముందు ఆ స్టాటిస్టిక్స్ అన్ని చూసుకొని ఇప్పుడు ప్రిడిక్ట్ చేసి మనము ఇస్తాం, అంటే పెట్టేస్తాం. సో అదేంటంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకునేది ఇదేమో అన్నట్లు అనిపిస్తుంది ఫస్ట్. అంటే మన తెలివి ఇక్కడ చూపించచ్చు అన్నట్లు మనం చూస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, సరే ఫస్ట్ అది చాలాసార్లు చూశాను. ఎవరికైనా సరే స్టార్టింగ్ లో చాలా మందికి డబ్బులు వస్తాయి, చాలా మందికి డబ్బులు వస్తాయి. ఓకే. అది ఎందుకు వస్తాయి? నేనేమనుకుంటాను, లేదు ఫస్ట్ నిన్ను ఆ ఉచ్చులోకి దిగకి వాళ్ళు డబ్బులు ఇస్తా అని చెప్పి అనుకుంటాను. అదేం కాదండి. ఇప్పుడు 10 members ఉన్నారు, నీకు ఇష్టం వచ్చి నువ్వు ఆడతావు, బట్ గేమ్ అయితే అదే ఉంటది కదా. ఇప్పుడు గేమ్ అదే ఉంటది. 10 members ఉన్నారు, 10 members లో ఒకవేళ 10 members కొత్త వాళ్ళే అనుకోండి, ఇప్పుడు గెలిచాలంటే 10 members గెలిచాలి కదా. లేదు, ఒక 3-4 members గెలుస్తారు, వాళ్ళ టైం బాగుండదు కాబట్టి. ఆర్ ఫస్ట్ టైం గెలిచి డబ్బులు వచ్చినాయంటే వాళ్ళ టైం బాగాలేనట్టు, ఎందుకంటే ఫ్యూచర్ లో వాడు డబ్బులు మొత్తం లాస్ చేసుకుంటాడు అని చెప్పి. ఓహో, అయితే ఇక్కడ రివర్స్. ఒక విషయం లాజిక్ గుర్తు పెట్టుకోండి. అంటే ఎవరైతే ఫస్ట్ టైం గెలిచి అమౌంట్ గెలుచుకుంటారో అంటే వాళ్ళ ఫ్యూచర్ క్లోజ్, ఇంకా తర్వాత ఇంకా వాళ్ళ అకౌంట్ లో నుంచి పోతూనే ఉంటాయి 100%. ఫస్ట్ లో వాడు లాస్ అంటారు చూడండి, వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి. మళ్ళీ ఇంకా డబ్బులు పోతాయని చెప్పి దాని జోలికి బయటకు వచ్చేస్తారు. ఎవరైతే టైం బాగాలేదో వాళ్ళకి మాత్రం ఫస్ట్ డబ్బులు. అంటే ఫస్ట్ మీకు డబ్బులు వచ్చినాయి? అవునండి. నేను చెప్తున్నా కదా, ఒకసారి యాక్సిడెంటల్ గా నేను చాలా చోట్ల చెప్పాను. బైక్ లో వెళ్తుంటే మా ఫ్రెండ్ మా ముందర నడుపుతున్నాడు, నేను వెనకలు కూర్చున్నా. యాక్సిడెంటల్ గా ఒక చోట నేను 2500 వేసేది, ఇంకొక చోట వేసాను. దానివల్ల ఒకటేసారి 20 lakhs చేంజ్ వచ్చింది. మాకు వచ్చింది. ఆ యాప్ ఏంటంటే సేమ్ డే విత్డ్రా కూడా అయిపోయింది. ఒక 4 years బ్యాక్ అనుకుంటా జరిగింది. అంటే ఏ యాప్ లో ఆడారు మీరు? నేను 1xBet 10Crick లో ఆడానండి ఈ అప్లికేషన్. ఈ 1xBet అనేది మెట్రో ట్రైన్ లో కూడా పెద్ద పెద్ద స్టిక్కరింగ్ అంటే చేసి ప్రమోట్ చేశారు. మెట్రో స్టేషన్స్ లో పక్కన పెడితే ఇప్పుడు IPL జరుగుతుంది కదండి, IPL కూడా కాదండి, లాస్ట్ టైం దుబాయ్ లో కాదు, ఇండియాలోనే బెంగళూరులో కూడా నేను చూసాను. బౌండరీస్ లో వేసారండి, ఫ్లెక్సీలు వేసారు. ఇప్పుడు 4 lane బౌండరీస్ ఉంటాయి కదా, ఆ బౌండరీస్ పక్కన కూడా వేసారు ఫ్లెక్సీలో 1xBet లో. మీరు స్వయంగా ఆడారు కాబట్టి అది ఫేక్ అని మీకు అర్థమైందా? ఫేక్ అంటే నేను పోగొట్టాను, వాళ్ళు ఏంటంటే ఒక్కసారి విత్డ్రా చేశాను అనుకో, ఒకవేళ నేను విన్ అయ్యాను అనుకోండి, నాకు ఫస్ట్ టైం అయితే నాకు 20 lakhs చేంజ్ అయితే నాకు వెంటనే వచ్చేసింది. ఫస్ట్ టైం నాకు వచ్చింది. ఆ తర్వాత నేను ఇంకా సరే చూద్దాం, 2500 rupees 20 lakhs చేశానంటే 10 lakhs పెడితే ఎంత వస్తుందని చెప్పి ఎవరైనా అదే పర్స్పెక్టివ్ లో ఉంటారండి. డబ్బులు ఊరికే వస్తుందంటే ఎవరైనా వద్దనుకుంటారండి. ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఇంకోరైనా ఎవరైనా సరే, డబ్బులు నాకు వచ్చింది, నాకు ప్రూఫ్ ఉంది, నాకు 20 lakhs నాకు వచ్చినట్లు నాకు ప్రూఫ్ ఉంది, వచ్చింది. ఇంకొకసారి రాదని చెప్పి గ్యారంటీ అయిందని చెప్పి నేను ఆడాను.
స్టార్ట్ చేశాను. ఎంత పెట్టారు? నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కువ కూడా పెట్టలేదు, నేను మళ్ళీ ఒక 30,000 40,000 పెట్టి నేను స్టార్ట్ మరి ఆడాను. ఈ 25 lakhs ఏమి ఒక 2 months లో మొత్తం అయిపోయింది. అంటే ఈజీ మనీ అది వచ్చింది, ఈజీ మనీ వచ్చింది, ఫ్రీగా వచ్చింది కాబట్టి మళ్ళీ పెట్టేశారు. అది ఈజీగా మొత్తం స్పెండ్ చేసేసాను, నాకు ఏం తీసుకోలేదు. బట్ ఆ తర్వాత ఏమైంది, 30 to 40 మళ్ళీ 40K పెట్టి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. కొన్నిసార్లు వస్తాయి, ఒక 30-40 ఒక 1 lakh చేస్తాం, కానీ 25 lakhs వచ్చింది కదా మళ్ళీ ఇదే రావాలని చెప్పి అదే పర్స్పెక్టివ్ లో ఆడి 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 పొగడుతున్నాను. ఇప్పుడు ఈ రోజు ఒకవేళ వచ్చినప్పుడు 80 to 90,000 30K 90,000 చేసి నేను విత్డ్రా చేసుకున్నా కూడా ఓకే, కానీ మనిషి ఆశాజీవి కదండి. ఇంకా విషయం ఇక్కడ క్లారిటీ, ఇప్పుడు ఒక సైడ్ నుంచి మీరు ఆడుతున్నారు, ఇక్కడ నుంచి అవతల సైడ్ నుంచి ఎవరు ఆడుతున్నారో మీకు తెలుస్తుందా? అలా కాదండి, ఇది ప్యాక్ ఆట ఇట్లాంటివి కాదండి, ఇది క్యాసినో. నేను ఆడేది క్యాసినో. క్యాసినో చాలా గేమ్స్ ఉంటాయి. ఇది ఏంటంటే లైవ్ లండన్ లోను లాంకెస్టర్ లో అనుకుంటా, అక్కడ చాలా వరకు ఇవి ఉంటాయి. అక్కడ లైవ్ వీడియోస్ ని వీళ్ళు తీసుకుంటారు, ఈ గేమ్ ఆడిస్తారు. అంటే గేమ్ యాక్చువల్ లైవ్ ఉండదు అక్కడ. వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే వీళ్ళు చాలా మంది ఆ వీడియోస్ తీసుకుంటారు, తీసుకొని వీళ్ళు టెలికాస్ట్ చేసి ఆ గేమ్. ఇప్పుడు మనం అనుకోండి, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జెమినీ టీవీ ఉందండి, జెమినీ టీవీ టాటా స్కై నుంచి కూడా చూడొచ్చు, సన్ డైరెక్ట్ నుంచి చూడొచ్చు, ఎయిర్టెల్ టీవీ నుంచి కూడా చూడొచ్చు. సేమ్ అట్లా అక్కడ వీడియోస్ ని ఈ యాప్స్ అంతా వాళ్ళంతా తీసుకుంటారు ఆ వీడియోస్ ని. అంటే అక్కడ ఉన్న లైవ్ గేమ్ ని వీళ్ళంతా తీసుకొని వీళ్ళు ఆడతారు, అంటే వీళ్ళు ఆడిస్తారు. దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్క గేమ్ ప్రతి ఒక్కసారి గెలిచాలంటే ఎవరైనా గెలుస్తారండి? ఇప్పుడు మనం మనుషులమే కదా, యోధులు కదా, మనం ఏమంటారా ఋషులు కదా, ఏది నెక్స్ట్ అని చెప్పేకి మనం ఏలియన్స్ ఋషులు కాదు కదా, నెక్స్ట్ గేమ్ ఏంటని ప్రిడిక్ట్ చేసేకి. ప్రతి ఒక్క గేమ్ గెలిచాలంటే ఎందుకు గెలుస్తారు? ఇప్పుడు ఒక గేమ్ గెలిచి ఓకే గెలుస్తారు, కానీ ఆ నెక్స్ట్ గేమ్ కూడా వేస్తారు. 30,000 40K పెట్టేసి తర్వాత లాస్ అయ్యారా? తర్వాత లాస్ అయినా వచ్చింది, బట్ నేను అది విత్డ్రా చేసుకోలేదు. ఆశ ఇంకా రాలా అని చెప్పి కంటిన్యూస్ గా రావడం. కొన్నిసార్లు నేను విత్డ్రా చేసుకున్నా, అవసరానికి సరే ఎక్కువ లాస్ అవుతాను, ఈ రోజు చాలా అని చెప్పి నేను విత్డ్రా చేసుకుని, బట్ మరి నెక్స్ట్ రోజు మళ్ళీ ఆడతాను. మళ్ళీ ఒక ఆశ ఆడాలి అని, అది ఆడమని ఎవరు ఫోర్స్ చేయరు. ఎవరు ఫోర్స్ చేస్తారండి? ఇప్పుడు మనకు ఆన్లైన్ లోనే ఆడే గేమ్, కాకపోతే ఎట్లా అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయా? వెళ్తాయి. అంటే మీరు ఆడకపోతే మీ అకౌంట్ లో నుంచి ఏమన్నా వాళ్ళు తీసుకొని కాకపోతే మనకే ఆ ఆశ అనేది రెట్టింపు అవుతుంది. ఆడాలి, ఈ రోజు ఇంకా సంపాదించాలని ఒక క్యూరియాసిటీ పెరిగిపోతుంది. 100% అడిక్షన్ అండి. క్యూరియాసిటీ పక్కన పెట్టి పక్క అడిక్షన్ అంతే, ఎవరైనా అడిక్ట్ అయిపోతారండి. ఇప్పుడు మీరు అందులో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో ఆడుతున్నారని చెప్పేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు? అంటే నేను ఆడిన ఒక 1.5 year తర్వాత తెలిసింది. చాలా సార్లు చెప్పినాడు మా నాన్న గాని మా అమ్మ గాని, ఫస్ట్ స్టాప్ చేయి అంటే అడుగుతున్నాను. నాన్న పేరు మెన్షన్ చేయొద్దు. నాన్న బిజినెస్ చేస్తారండి. బిజినెస్. అవునండి. అమ్మ హౌస్ వైఫ్. మీరు? నేను ఒక్కనే అండి, ఇంకెవరు లేరు. మీరు ఒక్కరే? నేను ఒక్కనే. ఇంకా అక్క చెల్లెలు ఎవరు లేరు. మీరు మ్యారీడా? మ్యారీడ్ అండి, 2.5 years అయింది. మీ వైఫ్ తెలుసా మీరు ఆడుతున్నారని? ఒక 6 months తర్వాత తెలిసింది. స్టాప్ చేయి అని చెప్పి చాలా సార్లు చెప్పింది. వైఫ్ కూడా చెప్పారు? చెప్పింది. నాన్న చెప్పారు, అమ్మ చెప్పారు. నేను కొన్ని రోజులు స్టాప్ కూడా చేశాను. ఫస్ట్ ఒక 3 months స్టాప్ చేశాను, మళ్ళీ ఒక 6 months స్టాప్ చేశాను. కానీ అదేంటంటే ఇప్పుడు నాకు అవైలబుల్ లో ఉంది, నేను ఎందుకు మళ్ళీ వెనక్కి తీసుకోలేను? నేను ఒక మాట అడుగుతా భయ్యా, చెప్పండి. అసలు మీ గోల్ ఏముండే? నా గోల్ అంటే యాక్చువల్ గా నాది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్ అండి, బెంగళూరులో, గరుడ కన్సల్టెన్సీ అని చెప్పి. నేను 1300 members ప్లేస్ చేశాను బాగున్నప్పుడు. ఈ 3 years దాని వల్ల ఏమైందంటే నా బిజినెస్ స్పాయిల్. అంటే ఇప్పుడు ఏమైతుందంటే అక్కడ వచ్చిన అమౌంట్ నా ట్రైనర్స్ కానీ ఇంకోటి కానీ కట్టాలి. నేను అది కూడా కట్టేవాడిని కాదు, నేను చేసుకోవడం, దీంట్లో పెట్టడం. వాళ్ళు సఫర్ అయినారు. కొంతమంది నాతో కనెక్షన్స్ కూడా వెళ్ళిపోయినాయి వాళ్ళ నుంచి. ఆ బిజినెస్ స్పాయిల్ అయింది, మొత్తం స్పాయిల్ అయిపోయింది. అంటే ట్రస్ట్ బ్రేక్ అయింది. నేను క్లారిటీగా అడగదలుచుకున్నా భయ్యా, ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా ఈ వీటికి అడిక్ట్ అయిపోయి ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా కానీ ఈయన పరిస్థితుల్లో లేకుండా ఇదే అంటే నాన్న చెప్పినప్పుడు మానేయని చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? మానేద్దామని అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు 26 years కన్నా ఏజ్ తక్కువ ఉంటే ఆ బ్రెయిన్ ఎంత అంటే ఆ మెచ్యూరిటీకి సంబంధించి వాడు ఆలోచిస్తాడు. నాకేంటంటే ఒక 4 years బ్యాక్ కాబట్టి, అంటే నాకు 30 years అప్పుడు ఏజ్ ఉండేది.
ఇప్పుడు నా ఏజ్ 33, ఉమ్, 29-30లో కొంచెం మెచ్యూరిటీ ఉంది కాబట్టి అప్పుడు నేను ఆలోచించిన. ఉమ్, చెప్తున్నారు కదా, మెయిన్ థింగ్ ఏంటంటే జూదం కరెక్ట్ గా సప్త వ్యసనాలు దాంట్లో అదొకటి. అవును, 100% ఇప్పుడు వచ్చినా కూడా ఏదో రోజు నాశనం అవుతుంది అని చెప్పి చాలాసార్లు చెప్పిన. అవును, నాకు 25 lakhs నాకు వచ్చినప్పుడు కూడా నేను ఏం చేశానంటే, ఆ, నాకు భయం వేసింది, ఆ, దీనికి అడిక్ట్ పక్కా అవుతాను, సరే వద్దని చెప్పి మా ఫ్రెండ్స్ తో ఒక 4 members, పేర్లు చెప్పను, ఆ, కాశీకి వద్దు, వెళ్ళాను. వద్దు, పేర్లు చెప్పు. కాశీకి వెళ్ళాను, ఉమ్, వెళ్ళి దేవుని మీద ఒట్టేశాను. ఆడనే. డబ్బులు వచ్చినందుకు, ఆ, డబ్బులు వచ్చింది, దీనికి అడిక్ట్ అవ్వకూడదు అని చెప్పి నేను ఒట్టేశాను. ఆ, ఆడకూడదు ఇంకా, ఈ రోజు నుంచి ఆడకూడదు ఇంకా, ఇక్కడే స్టాప్ అయిపోవాలా, ఎందుకంటే మళ్ళీ నేను నా లైఫ్ అంటే నా గొత్తు నేనే తవ్వుకుంటానేమో, ఆ, వద్దు ఈ రోజుతో నేను స్టాప్ చేయాలని చెప్పి అనుకున్నాను. నేను ఆ, 6 months ఆపేశాను. ఆపేశారు, దేవుని మీద ఒట్టేసి 6 months ఆపేశాను. ఆపేశారు. 6 months తర్వాత మళ్ళీ ఎందుకు ఆలోచన వచ్చింది అంటే మీకు? అమౌంట్ కొంచెం టైట్ అయింది. 6 months Okay. తర్వాత అంటే ఆ 6 months ఆ ఎంత 6 months పోగొట్టుకున్నారు? నేను పోగొట్టుకోలేదు, చాలా ప్రశాంతంగా ఉన్నా, నాకు ప్రశాంతం. బాగుంది. డబ్బులు వచ్చాయి. నేను లాస్ట్ 2.5 years నుంచి నేను ప్రశాంతంగా ఉండేదంటే ఆ 6 months. ఆ, ఆ మానేసాను చూడండి, ఆ 6 months చాలా ప్రశాంతంగా ఉన్నా, ఆ. నేను బాగా గుర్తుంది. అంటే మానేశారు కరెక్టే, ఆ మానేయడానికి ముందు లాభాలలో ఉన్నారా అప్పుడు లేకపోతే లాభంలో ఉన్నా, లాభంలో ఉన్నారు? లాభంలో ఉన్నాను, ఉండి మానేశారు. మానేశాను. ఓకే, ఆ. మళ్ళా ఎట్లా ఇదైనారు అందులోకి? కొంచెం టైట్ అయింది. అంటే ఆ. నేను పెళ్లి కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి నేను చేసుకున్నాను. ఆ పెళ్లి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశా. ఆ పెళ్లి ఇంకా సెట్ అయ్యేటప్పుడు అంటే అంటే ఎవరైనా, పెళ్లికి ముందే మీరు ఇది స్టార్ట్ చేశారా? అవునండి, వా. అప్పుడు డబ్బులు వచ్చాయి. ఓకే, బట్ నేను ఇంకా ఆపేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు నాన్న గ్యాంబ్లర్ అని చెప్పుకోకూడదు కదండి. ఓ, ఇప్పుడు బాబు కూడా. నాకు కొడుకు లేడండి, ఓకే, ఓకే, రేపు చెప్పుకోకూడదు. పిల్లలు పిల్లలు వచ్చినప్పుడు చెప్పుకోకూడదు. చెప్పుకోకూడదు కదా, ఓకే, ఆ, అట్లా అనుకున్నాను. ఇప్పుడు నా ఆ. భార్య అయినా సరే ఇట్లా ఆడతాడు అని చెప్పి బయట తెలియకూడదు కదా, అవును, అంటే రెప్యుటేషన్ స్పాల్ అవుతుంది కదా ఎవరికైనా. ఆ, నేనంటే నాకు ఒక ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ ఉండేది, మంత్లీ ఒక 5 to 7 lakhs నాకు మంత్లీ వచ్చే ఇన్కమ్ సోర్స్ ఉన్నా కూడా yes. ఆ డబ్బులంతా దీంట్లోకి పోయడం, ఉమ్, ఆ డబ్బులు పోగొట్టుకోవడం కాక ఇంకా అప్పు చేసి కూడా పోగొట్టడం. దేనికి? నిన్న పోయిన డబ్బులు సంపాదించుకునే కోసం. ఉమ్, వీళ్ళు ఏంటంటే ఫస్ట్ డబ్బులు అయితే వస్తాయి కదా, ఉమ్, నెక్స్ట్ టైం నాకు చాలాసార్లు నేను గెలిచాను, ఉమ్. డబ్బులు ఇవ్వలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే విత్డ్రా పెట్టినప్పుడు ఆ, విత్డ్రా చేయనీరు. ఎందుకు? నేను స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాను, ఆ, 55 lakhs వరకు నేను గెలిచాను. నేనేం చేశానంటే 55 lakhs వచ్చినప్పుడు ఆ, మొత్తం నేను స్క్రీన్ రికార్డ్ చేశాను, నేను Okay. ఎంతెంత విత్డ్రా పెట్టాను, ఎంత గెలిచాను అని చెప్పి మొత్తం స్క్రీన్ రికార్డ్ చేశాను ఫోన్లో. ఓకే, అంటే మళ్ళీ నాకు వాడు ఇవ్వడేమో అని చెప్పి. ఓకే, ఆ రోజు ఏమైందంటే, ఆ రోజు లక్కీ డేనో అన్లక్కీ డేనో నాకు తెలియదు కానీ ఉమ్, అది అట్లే 1.2 షేర్ వరకు ఇంకా పైన వెళ్ళింది, ఆ, పైన గెలిచాను. వీడేం చేస్తాడు, వీడు నాకు విత్డ్రా ఇవ్వలేదు, ఏదో ఒక రీజన్. ఆ, మంత్లీ 5 lakhs కన్నా ఎక్కువ విత్డ్రా ఇవ్వము, ఓకే, రోజుకి 30,000 ఇస్తాము, లేదంటే 50,000 ఇస్తాము. ఇట్లా వాడు మళ్ళా బార్డర్స్ పెట్టుకుంటూ వచ్చినాడు ఆ. ఆ విత్డ్రాల్కి. ఇదంతా ఏం లేదు కదా అని చెప్తే వాడు రోజుకి ఆ 30,000 విత్డ్రా చేయాలి అనేది, మరి ఆ 30,000 ఆ పడ్డ 30,000 కూడా పడలేదు. ఫస్ట్ టైం పడింది, ఫస్ట్ ఒక 1 lakh పడింది, తర్వాత పడలేదు. ఇంకా నెక్స్ట్ రోజు నుంచి పడలేదు. ఓకే, ఆ, డబ్బులు ఏం పడలేదు, నెక్స్ట్ రోజు నుంచి ఏం పడలేదు. ఏం పడలేదు. మీరు నేను ఈ గెలిచినా డబ్బులు వస్తాయని చెప్పి ఓ పక్క మీరు పెడుతూనే ఉన్నారు, ఆ డబ్బులు ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి నేను పెడుతూనే ఉన్నా, పెడుతూనే ఉన్నారు కానీ మీకు రిటర్న్ వస్తలేదు, మీరు Return గెలిచినా గానీ. రాలేదు. అంటే నేను- ఇది ఇక్కడ గ్యాంబ్లింగ్ జరిగిందిగా. గ్యాంబ్లింగ్ ఏందండి, ఫ్రాడ్ జరిగింది. అదే, ఇప్పుడు గ్యాంబ్లింగ్ నేను ఇంతవరకు చేసింది, ఉమ్. ఫ్రాడ్ ఏం జరిగింది? నేను అమౌంట్ పెట్టినా, నేను గెలిచినా కూడా వాడు ఇవ్వకుంటే అది ఫ్రాడ్ కదా. అది ఫ్రాడేగా. నాకు ఫ్రాడ్ చేశాడు వాడు. నాకే కాదండి, ఎవరికైనా సరే అంటే దీంట్లో Up to some extent ఫ్రాడ్ ఉంది. 100% ఫ్రాడ్ ఉందండి. ఎస్, క్లియర్. 50,000 to 1 lakh, ఇంకా అంటే ఒక 1.5 lakh వరకు. ఈ రోజు ఒకవేళ విత్డ్రా అయితే వాడు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఓకే, లేదు ఇంకా అంతకన్నా అంతకు మించి అనుకో, వాడు ఏం చేస్తాడంటే విత్డ్రా పెట్టాడనుకో వ్యాలెట్ నుంచి డిడక్ట్ అవుతుంది, బట్ బ్యాంక్ మాత్రం రాదు. ఓకే, వాడు ఏదో ఒక రీజన్ చెప్పుకుంటా వాడు చిన్న గడుపుతాడు. ఎందుకు గడుపుతాడు? నువ్వు ఆ డబ్బులు కూడా ఏదో ఒక చోట ఆడే పోగొట్టేస్తావని చెప్పి. ఇప్పుడు ఈ రోజు లక్కీగా ఉందండి, ఈ రోజు ఏదైతే గేమ్ ఇలానే ఉండో, ఇలా నంబర్స్ పడ్డాయో, ఈ రోజు రాత్రి కదా పడవు. క్లారిటీ ఇవ్వండి భయ్య. మీరు 6 months మానేశారు, బాగుంది. ఉమ్. మళ్ళీ డబ్బులకు టైట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉందని మళ్ళీ అడిక్ట్ అయ్యారు. అవునండి, అడిక్ట్ కాదు, మళ్ళీ స్టార్ట్ చేశానండి. Start ఆ అడిక్షన్ లేండి. అంతే, ఏం కాదు. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇది గుర్తొచ్చేసింది. ఇక అవును. డబ్బులు రావాలంటే ఇదే చేయాలి మనము, ఉమ్. తొందరగా మనకి డబ్బులు కావాలంటే తొందరగా రావాలంటే ఇదే. అదే అంటే నేను చాలా చోట్ల చూసానండి, ఇట్లా చాలా మంది ఆడేవాళ్ళు చిన్నగా నాకు అంటే యాప్ ఉంటది కదా, ఆడేటప్పుడు ఒక చాట్ బాక్స్ ఉంటది. ఆడే వాళ్ళంతా మన తెలుగు వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ, తమిళ వాళ్ళు కానీ, కేరళ వాళ్ళు కానీ అందరూ టెక్స్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఏం వేద్దాము, నెక్స్ట్ ఏ గేమ్ వేద్దాము, ఏ నంబర్ మీద వేద్దాం అని చెప్పి అక్కడ కూడా బాక్స్ ఉంటది. ఓకే, చాలా మంది నేను ఇంత పోగొట్టాను, మీ నంబర్ ఏంటి అని చెప్పి అడుగుతుంటారు. నేను చాలా మంది ఏం చూసానంటే, బయట జాబ్ లేవు,
నాకుందండి, నాకు ఒక మీరు- ప్రాపర్ మీరు ఇన్కమ్ సోర్స్ ఉంది పెట్టుకున్నారు, నాకు. ఓకే. బయట ఎట్లుందంటే జాబులు లేవు, డబ్బులు సంపాదించాల, ఖర్చులకో ఇంటికి ఇచ్చే వాళ్ళకి, ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చాకో డైలీ ఎక్స్పెండిచర్కో వాళ్ళు దానికే కదా సంపాదించేది. అవును. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రోజు ఒక 5,000 దాంట్లోకి వేసుకుంటా, చిన్నగా కంట్రోల్డ్ గా రోజుకి ఆ 5,000 ఇంకో 5,000 చేస్తా, రోజుకి ఇంతే. మంత్లీ ఎంత అవుతుంది? 1.5 lakh. అవును. 1.5 lakh అంటే 25 lakhs ప్యాకేజ్. అవును. 25 lakhs ప్యాకేజ్ సాఫ్ట్వేర్ జాబ్. దాని బదులు ఇది నేను పెట్టుకోవడం బెస్ట్ కదా అని చెప్పి ఒక 2-3 ఇదే మాట నాతో అన్నారు. అంటే ఇదే పర్స్పెక్టివ్ లో చాలా మంది ఆడుతున్నారు గేమ్, అవును. అవును. నిజంగా ఆడుతున్నారు. నిజంగా. ఒకడు ఏం చేస్తాడు, 1 lakh ఒక 1 lakh క్యాపిటల్ పెట్టుకుంటాడు, దాంట్లో ఒక 1 lakh క్యాపిటల్ పెట్టి ఈ రోజు 5K దీని నుంచి వచ్చిందా, చాలా ఇంకా నేను ఈ 5K విత్డ్రా చేస్తా, ఇంకా నేను ఆడను. రేపు ఒక 5K విత్డ్రా చేస్తాను ఆడను. వాడు ఎల్లుండి 5K పోతుంది అనుకోండి, అంటే ఈ 1 lakh కాస్త 95 అయింది అనుకోండి, అవును. ఆ 5K తెచ్చుకోవడానికి మళ్ళీ ఇంకో 5K పోగొట్టుకుంటాడు. అది అది ఏమవుతుందంటే చిన్న ఎంత కంట్రోల్డ్ ఉన్నా సరే అండి మొత్తం డబ్బులు పోతాయి. అంతే. మనం మనుషులం అండి, అసలు ఈ ఇంకా డబ్బులు కంట్రోలింగ్ పోతుంటే అనేది ఎలా ఉండదు. అనిపిస్తుంది అంటే ఆ ఇంటెన్షన్ తట్టుకోలేక ఆ. లేదు నా డబ్బులు నాకు రావాలి అని ఈగో చెప్పేసి అండి. ఇంకా పెట్టడానికి ఈగో ఒకటి, అహంకారం ఒకటి. నా డబ్బులు వాడు ఎందుకు తీసుకుంటాడు, అది. నేనైతే డబ్బులు పోగొట్టుకుంటానని చెప్పి ఆ, దాంతో అయితే ఇప్పుడు మీ పర్సనల్ కి వద్దాం అనుకుంటున్నా నేను. చెప్పండి. మళ్ళీ ఆడడం మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిసిందా? కొద్ది రోజులు తెలిసింది. తెలిసింది. మళ్ళీ ఇచ్చి ఉంటారుగా మీకు సలహా? చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు. కాదు ఆ రోజు ప్రామిస్ చేసినావు గంగలో, అంటే నీకు కామెడీ అనుకోవచ్చు, మా ఫ్రెండ్స్ ముందు చూడరా అని చెప్పి మామూలుగా ఆ ఘాట్స్ లో 80 ఘాట్ టు దశస్వామి మీద ఘాట్ వరకు వెళ్తాం కదా, నేనేం చేశాను, నేను ఫోన్ లో చూడు 1xBet అన్ఇన్స్టాల్ చేస్తాను అని చెప్పి గంగలో ముంచిన ఊరికే ఫోన్ ని, ఇంకా ఇది Phone ని? ఆడను అని చెప్పి. అంటే వాటర్ ప్రూఫ్ లేదు అట్లా దాని గురించి కాదు, ఓకే. జస్ట్ వాళ్ళ దగ్గర కామెడీ చేసేకి నేను ముంచినాను. నెక్స్ట్ రోజు పొద్దున దర్శనం చేసినప్పుడు దేవుని ముట్టిస్తారు కదా, ముక్కుంటారు కదా, అక్కడ ముక్కుని మరి నేను ప్రామిస్ చేశాను ఈ రోజు నుంచి నేను ఆడను అని చెప్పి. ఆ రోజు అంత ప్రామిస్ చేసినావు కదా, ఎట్లా ఉన్నావు నువ్వు అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ అన్నారు. భయం అనిపించలేదా మీకు? అనిపించింది, ఆ. మరి అంటే promise ఇప్పుడు అంటే చేశాను, నేను మళ్ళీ చేసింది దేవునితో కదా ఆడుతున్నాను. అనిపించింది. అనిపించింది కదా? అదే ఇప్పుడు ఆ ఇప్పుడు రోజు అనుభవిస్తుంది అదే వదిలేసింటే అనుకుంటారా? 100% అండి. ఆ? దేవునితో జరగట్లాడితే ఏముంటుంది చెప్పండి. కదా. ఆ. మళ్ళీ తర్వాత మీరు ఆడేటప్పుడు ఫ్రెండ్స్ అడిగారు మిమ్మల్ని. ఫ్రెండ్స్ చెప్పినారు ఆ. ఆడద్దురా, చెప్తాను కదా, అయినా కూడా ఆడతాండి. మీ మేము ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఆడారా? ఆడి ఒక్కొక్క- నష్టపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, అవన్నీ నేను చెప్పకూడదు. అంటే నేను అడిగేది వాళ్ళ డీటెయిల్స్ అడగట్లేదు. వాళ్ళు కూడా అంటే మీ వల్లే వాళ్ళు కూడా నా వల్ల లేదు, ఆ, నా వల్ల నేనేంటంటే ఆ, నేను ఆడుతున్నట్టు పక్కనే ఉన్నా కూడా నేను తెలియకుండా ఆడతాను. ఆ. ఇప్పుడు నా పక్కన ఉన్నా కూడా నేను తెలియకుండా ఆడతాను, వాళ్ళకి కనపడించేలాగా ఆడను. మీ ఫ్రెండ్స్ అయితే నిన్ను చూసి అయితే నేర్చుకోలేదు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎవరు అవ్వలేదండి. అవ్వలేదు. లేదు ఎవరు అయితే అవ్వలేదు. వాళ్ళు కూడా ఆన్లైన్ లోనే అప్రోచ్ అయిపోయి కానీ వాళ్ళు ఆడారు. కొన్నిసార్లు వాళ్ళు అనుకున్నారు ఆ, ఇది బాగుంది కదా, ఆడితే బెస్ట్ కదా అనుకున్నారు. ఉమ్, కానీ అప్పటికి నాది ఇంకా ఒకటి లాస్ చేయడం చూసినారు. ఉమ్. నేను లాస్ అవ్వడం వల్ల వాళ్ళు ఆడకుండా. అంటే నేను ఎందుకు అయ్యా. అడుగుతున్నా అంటే భయ్య, మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరన్నా ఆడి ఇలా లాస్ అయిపోయి డీప్ గా డిప్రెషన్ లోకి వెళ్ళడం గానీ ఎవరైనా వెళ్ళారండి. జరిగారా? అట్లా జరిగింది? జరిగాయి, చాలా జరిగాయండి. నేను చెప్పనండి, ఆ, చెప్పకూడదండి, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఆబ్వియస్ గా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అందరూ చూస్తారు. అవును, నేను చెప్పనండి. అదే అని. చాలా మంది ఉన్నారండి నా సర్కిల్ లో, నేను చెప్తున్నా ఉమ్, ఒక 13 to 14 మెంబర్స్ ఉన్నారండి, 13 నుండి 14 మంది ఉన్నారు. ఏంటంటే చాలా మంది స్టాప్ చేశారు నాతో, నేను స్టాప్ చేశాను, వాళ్ళు కూడా స్టాప్ చేశారు, చాలా మంది స్టాప్ ఎందుకంటే చేశారు. మీకు ఇప్పుడు సైడ్ ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి మీరు ఎట్లాగో అట్లా నిలదొక్కుకోవాలనే ధైర్యం ఉంది. అదే మిగతా వాళ్ళు చాలా పేద లేదండి, కుటుంబం ఎంత నుంచి కూడా ఉన్న వచ్చినా వాళ్ళు కూడా కూడా ఉంటారు కదా. చెప్పాలంటే సైడ్ ఇన్కమ్ వచ్చేటప్పుడు ఆ డబ్బులంతా పోతాంటే ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు నా సంపాదన పోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు 3.5 years ఆడారు అవునండి, గేమ్, 5 years నుంచి ఆడుతున్నా, 3.5 years నుంచి ఇంకా దానికి చాలా అడిక్ట్ అయిపోయినాడు. ఆడుతున్నారు కదా. ఈ 5.5 years లో కూడా 5 years లో కూడా చాలా మంది బెట్టింగ్ యాప్లల్లో పెట్టి డబ్బులు పెట్టి లాస్ అయిపోయి ఆత్మహత్యలు చాలా మంది చేస్తారు కదా. అది నాకు మీ దాకా వచ్చి ఉంటారు, మీరు చూసే ఉంటారు. నేను తెలుసుకున్నారు. చెప్తున్నానండి, ఆ, నేను ఒక 5 to 6 times నేనే అనుకున్నాను చచ్చిపోతామని. వాళ్ళ దాకా ఎందుకు, నేనే అనుకున్నాను. ఎట్లయితుందంటే ఇప్పుడు నా వల్ల నా పేరెంట్స్ సఫర్, నా వల్ల నేను ఎంతైనా సఫర్ నేను తీసుకోగలుగుతా, అంటే నాకు క్యాపబిలిటీ ఉంది. కదా. నా వల్ల నా పేరెంట్స్, నా వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు సఫర్ అవుతా అంటే నేను అక్కడ తీసుకోలేకున్నా, అక్కడ బాధ వేస్తుంది. ఇంకా అక్కడ అనిపిస్తుంది ఎందుకురా ఈ జీవితం చచ్చిపోతాం అన్నట్లు అక్కడ అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది అండి. ఇప్పుడు అలాంటి ఆత్మహత్య చేసుకున్నారు బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని అనే వార్త విన్నప్పుడు భయమే లేదా మీకు? నెక్స్ట్ సిచ్యుయేషన్ వాడు వాడికి ఏమేమి జరిగింటుందో మొత్తం నాకు జరిగింటది. ఒక్కడు చచ్చిపోతే ఇంకా బెట్టింగ్ కి ఇదేనా అనిపించేస్తుంది, ఇదేనా ఎండ్ అన్నట్లు అనిపించేస్తుంది, ఎవరికైనా ఆడేది అనిపించేస్తుంది. ఎందుకంటే ఆడేవానికి అంతా వన్ లైఫ్ అంతా సేమ్ ఇట్లే పోతాండి ఈ బెట్టింగ్. ఇప్పుడు మీకు గూగుల్ చేయండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను,
1.8 crore పీపుల్ ఆడుతున్నారండి ఇండియాలో. మీరు కావాలంటే చూడండి, గూగుల్ చేయండి. నేను నిజంగా భయ్య మీరు చెప్తుంటే నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఆ విజువల్స్ అన్ని కూడా, ఊహించగలను నేను. ఒకటి అడుగుతాను, ఆ తర్వాత మీరు అడక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే ఉంటారు కదా ఆడొద్దని, చెప్పారు. ఎప్పుడైనా వాళ్ళ మీద సీరియస్ అయ్యారా మీరు ఈ విషయం? ఎన్నిసార్లు అండి, చాలా సార్లు అయ్యాను. అయ్యానండి, నాన్నగారి మీద గానీ అయ్యానండి, అమ్మగారి మీద గానీ? అయ్యాను. నేను మా అమ్మ కొంచెం స్పిరిచువల్ గా ఎక్కువ ఉంటది. బుక్స్ చదవడము, ఆ ఉపన్యాసాలు వినడము, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ తో అంతా డిస్కస్ చేయడం, ఇట్లంతా ఉంటది. మా అమ్మ ఏదైనా సరే తప్పు అంటే దానికి, ఇప్పుడు మామూలుగా ఒక బుక్ లో తప్పనే రాస్తారు, మా అమ్మ దానికి 10 విధాలుగా చెప్తుంది, తప్పు చేస్తే ఇట్లుంటది అని చెప్పి. మా అమ్మ అన్నిసార్లు చెప్పింటారు అసలు తప్పు, అది ఆడకూడదు అని. ఏం డబ్బులు వచ్చినాయి కదా, నా డబ్బులు పోయినాయి, ఇదంతా ఇచ్చేసి నేను ఆపేస్తా అని చెప్పాను. అట్లా నేను రివర్స్ అయ్యేవాడిని. ఇంత పోయిన డబ్బులు మైండ్ అలా అట్లా అయిపోతుందండి ఎవరికి. ఇప్పుడు నేను ఆ క్షణం వాళ్ళు ఎంత బాధపడే వాళ్ళు ఒకసారి ఊహించారా? 100% అండి. ఎంత బాధపడే వాళ్ళు ఏంది, నేను లేనప్పుడు ఏడ్చింటారు కూడా, నా ముందర ఎక్కువ ఏడ్చింటారు. నేను లేనప్పుడు మానేద్దాం అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో గుడి పోతాను, ప్రామిస్ చేస్తాను, ఒక 1 వీక్ ఆపేస్తాను. మళ్ళీ ఎట్లుంటుందంటే అండి, నేను ఇప్పుడు డైలీ ఒక 3.5 years డైలీ ఇదే చూసి అది లేకుంటే బ్రెయిన్కి ఎట్లయిపోతుందంటే వేరేలాగా. ఇంకా నేను అది నాకు డిస్క్రైబ్ చేయడానికి అవ్వట్లేదు. ఇప్పుడు చెప్తాను చూడండి, ఆల్రెడీ అంటే ఇదే ఎగ్జాంపుల్ పదే చెప్తాను అనుకోకండి. ఇప్పుడు ఎడారిలోకి వచ్చినాం, 50 degrees Celsius ఉంది, ఒక చల్ల నీళ్ళు బాటిల్ ఉంది. ఆ చల్ల నీళ్ళు బాటిల్ ఏంటంటే నా ఫోన్, దాంట్లో డబ్బులు. నేను ఆడకుండా ఎట్లుంటాను, నేను తాగకుండా ఎట్లుంటాను నీళ్ళు అంత వేడిలో? అట్లుంటదండి. తాగితేనే రిలీఫ్, అంటే ఆ నీళ్ళు తాగితేనే అక్కడ రిలీఫ్. అందుకే అంటున్నా, అంత డీప్ గా వెళ్ళిపోతారు కదా అందులోకి, ఇక మీదట ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకునే స్టేజ్ లో ఉండరు, వాళ్ళ మీద కోపం వస్తుంటది. నేను ఎట్లుంటానంటే, అంటే ఒక్కొక్క సిచ్యుయేషన్ లో వీడు నాకు సలహాలు ఇస్తున్నాడు, నువ్వు కూడా స్టార్ట్ చేయని చెప్పేవాడిని. అంటే ఆ రేంజ్ కి వెళ్ళిపోయారు. ఒకప్పుడు వెళ్ళిపోయానండి, అదే అంటున్నా, వెళ్ళిపోయానండి. ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాబట్టి ఈ రోజు మా స్టూడియోలో కూర్చోగలిగారు దాని నుంచి. అందుకే అంటే అప్పుడు మీది ఎలా ఉండే మైండ్ సెట్ అనేది ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ఇంకా చాలా మంది కూడా దాని నుంచి బయటపడాలి. చాలా మంది ఉన్నారు దానికి అడిక్ట్ అయిపోయి. సింపుల్ అండి, అందరూ బాధలో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకుంటారా? ఆ డెసిషన్స్ అన్ని ఫాల్స్ డెసిషన్స్ అండి. హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏదన్నా మనకు ఒక థాట్ జనరేట్ అవుతుంది. కరెక్ట్ గా జనరేట్ అయితే ఎప్పుడైతుంది, ఒక మంచిగా స్టేబుల్ గా మైండ్ ఉన్నప్పుడు చేస్తారు. ఎప్పుడు ఆ డిప్రెషన్, అడిక్షన్ లో ఉంటే మనకి ఎట్లా జనరేట్ అవుతాయి మంచి థాట్స్? ఒక్కసారి కూడా మీకు అనిపించలేదా అసలు నా గోల్ ఏంటి, నా లైఫ్ ఏంటి, మా ఫ్యామిలీ ఏంటి, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది ఒక్కసారి కూడా అనిపించలేదు? అదంతా అనిపించి దీని నుంచి బయటికి రావాలంటే ఆ డబ్బులు ఒక్కటి వచ్చేసి చాలు, ఇంకా దీవన్నీ స్టాప్ చేసి నేను నా లైఫ్, నేను నా పాత్ నేను చూసుకుంటాను అన్నట్లు ఉంటుందండి. కానీ అది రాదే, అది రావాలి, అది ఉంటుంది మనసులో. ప్రతి ఒక్కరు, నేనే కాదండి, నేను చాలా మందితో మాట్లాడినాను, ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటారు, ఇదొక్కటి పోయిందన్న, దీంట్లో అర్థం వచ్చినా పర్లేదు, మిగతా డబ్బులు ఏదో పోయింది అనుకుంటాను. ఈ అర్థం డబ్బులు వస్తే 3.5 crores మీరు లాస్ అయ్యారు కదా దాంట్లో. అవునండి. అంటే మొత్తం మీరు సంపాదించిందేనా? ఏమేమి? నేను దానికన్నా ఎక్కువ సంపాదించాను, కానీ పోగొట్టిందంతా ఇది. నా బిజినెస్ డిస్టర్బ్ అయింది, చాలా మందితో మాట్లాడినాను, కార్లు అమ్ముకున్నాను, కార్లు కూడా అమ్మేశాను. అమ్మేసి దీనికే పెట్టారా? కొంచెం అప్పులు తీర్చుకున్నాను. అప్పుడు అప్పు చేసింటారు, డబ్బులు లేనప్పుడు ఆడేకి అప్పు చేసింటారు, అప్పు చేశారు, అప్పులు తీర్చడానికి ఒక అర్థం డబ్బులు అవి, అర్థం డబ్బులు ఇవి. నా వైఫ్ పేరు మీద 50 లక్షలు లోన్ తీశారు. ఇది వాళ్ళ ఇంట్లో కూడా చూస్తారు డెఫినెట్ గా. ఇదంతా జరిగింది, ఏం జరిగిందంటే 50 lakhs ఈరోజు పడ్డాయా, ఈరోజు ఈవినింగ్ 6 o'clock పడితే మేము పూణేలో ఉన్నాము, అప్పుడు లోన్ తీసుకున్నాము, పూణేలో ఉన్నాం. 9th floor నుండి కింద దిగాను, కింద స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాను, నేను స్విమ్మింగ్ చేయకోకుండా ఆడుతున్నా. ఓకే, పోయింది 19 lakhs, ఒక్క 19.5 21.5 2 hours లో వెళ్ళిపోయింది డబ్బులు. ఏది వేసినా పోవడమే, ఏది ఆడినా పోవడమే, చెమట్లు పట్టేసినాయి వాళ్ళంతా. మీరు చెప్తుంటేనే నాకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఏంటి, ఇంత కష్టపడుతున్నాం కదా, మనం బతకనీకి ఒక జాబ్ చేసుకొని మనకంటూ ఒక గోల్ తెచ్చుకొని ఎంత కష్టపడి ఉంటారో చదువుకోవడానికి, 100%. పేరెంట్స్ చదివించడానికి, ఒకటి మనం ఏదైనా నిలదొక్కుకోవాలి జీవితంలో, ఈ గోల్ నెరవేర్చుకోవాలి, ఈ స్థాయిలో ఉండాలని కష్టపడతాం కదా. అంత కష్టపడి సంపాదించుకున్న రూపాయి ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతుంటే ఏం అనిపించలేదా మీకు? చెప్తున్నా కదా, ఇదే ముందు ఇప్పుడు 21 lakhs పోయింది కదా. 19 lakhs 19.5 to 21 వరకు
అది పోగానే నెక్స్ట్ రోజు ఆ రోజు ఇంకా ఆడకూడదు అనిపించేసింది. ఈ రోజు లాస్ట్ ఈ అనిపించింది. లోన్ మీ వైఫ్ పేరు మీద లోన్ ఎందుకు తీసినట్టు చెప్పండి? నేను యాక్చువల్ ఇల్లు కడదామని చెప్పి, నేను ఒక ప్లేస్ ఉందని చెప్పాను కదా, ఇల్లు కడదామని చెప్పి నేను తీసుకున్నాను. ఇల్లుకే పెట్టారా? ఎందుకు పెట్టాను? ఇక్కడ అక్కడ పోయింది కదా, ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టాను. మీ వైఫ్ ఏమనలేదా? ఎందుకంటారండి? ఆ టైంలో మీరు మళ్ళీ రివర్స్ సీరియస్ అయ్యారా? లేదండి, ఎప్పుడు లేదు. మీ ఇప్పుడు wife నేను మీద ఎప్పుడు? ప్రశాంతంగా ఉంటూ కానీ ఆ క్షణాలు- అలవాటు చేసుకున్నా కాబట్టి. ఆ క్షణాలు మీరంతా ఆ గేమ్ కు వ్యసనం అయిపోయి ఆ. అలా డబ్బులు పోగొడుతుంటే ఒక భార్య బాధ ఎలా అమ్మాయికి ఉంటదండి? తెలియదండి, నేను చెప్పలేదు అప్పుడు. 6 months తర్వాత చెప్పి నేను పోగొట్టాను. ఆ రోజు కూడా, ఆ రోజు పోగొట్టాను నేను. అమ్మాయి అనింది, నువ్వు కింది పోయి పైనకి వస్తానే ఒక రకంగా ఉన్న ఫేస్ పెట్టినావు ఆ రోజంతా, నాకు ఎందుకో అర్థం కాల. కానీ భార్య కనుక్కోదా, ఫేక్ ఖచ్చితంగా స్మైల్ కనుక్కుంటా. కనుక్కోదా అమ్మాయి? ఖచ్చితంగా ఆ అమ్మాయి అనింది. బట్ నేనేందంటే ఏదో ఒక పెట్టి చెప్పి కవర్ చేశాను. బట్ ఆ అమ్మాయికి అనిపించలేదు. అట్లా నేను కూడా యాక్ట్ చేశాను అప్పుడు. కానీ అలా ఆ తర్వాత- ఉన్నప్పుడు ఆ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు పేరెంట్స్ గాని వైఫ్ గాని ఇంట్లో సభ్యులు వాళ్ళ బాధ అనేది ఏ రేంజ్ లో ఉండుంటది? బయటకు వస్తాడా రాడా, ఈ వ్యసనం నుంచి బయటపడతాడా లేదా, దీనికే పూర్తిగా అడిక్ట్ అయిపోయి ఏమైపోతాడు అని ఎన్ని ఈ విధాలు రోజు చెప్పారండి. ఈ రోజు అని కాదు, మా నాన్న వాళ్ళు అమ్మ ఎంత టెన్షన్ ప్రతిరోజు పడి చెప్పారు. ఉంటారు. టెన్షన్ వాళ్ళది ఎట్లుంటది? నేను ఉన్నప్పుడు సరే, నా ముందు చెప్పుకుంటే ఏమనుకుంటారని చెప్పలేరు, చెప్పి పక్కన ఓపెన్ అవ్వలేరు. నేను చాలా సార్లు డోర్ దగ్గర నేను డోర్ దగ్గర వాళ్ళకి తెలియకుండా కూడా చాలా సార్లు విన్నారు. ఎన్నిసార్లు బాధపడినారు. మా అమ్మ, వాడు వద్దన్నా ఆడతాడు పోగొడతాడు, ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది ప్రతిసారి టెన్షన్, ఫస్ట్ ఏమైపోతాడో అని భయం ఏమైపోతాడు. పెట్టుకుంటాడు అవును, కదా, ఆ. వాళ్ళకి ఎత్తుకుని ఉంటది ఆ డోర్ చాట్. మా అమ్మ చాలా సార్లు అప్పులు, బయట అప్పులు ఉంటాయి కదా, చెప్పాను కదా అప్పులు చేసింటారు. మా ఫ్రెండ్స్ చాలా మంది హెల్ప్ చేశారు. దీంట్లో పెట్టి అంటే దీంట్లో పెట్టి చాలా పోగొట్టాను, దీని నుంచి బయటికి రాలా, బయట వాళ్ళు చాలా ప్రెషర్ చేస్తానని చెప్పి మా ఫ్రెండ్స్ చాలా మంది అప్పులు ఇచ్చి నాకు చాలా మంది హెల్ప్ చేశారు. మా నాన్న ఏంటంటే అప్పుల వాళ్ళు చాలా మంది ఇంటికి వచ్చారు. ఎంతమంది అంటే అంతమందికి ఇంటికి వచ్చారు. వచ్చి ఏమంటే నా టైం, నేను అంటే నడి రోడ్లో మా ఇల్లు ఉంటది. ఎవరు వచ్చినా కూడా మొత్తం అర్థమవుతుందా, కనిపించేస్తుందా. మా నాన్న ప్రతి ఒక్కటి ప్రశాంతంగా డీల్ చేసినాడు. నా వరకు రాకుండా, ప్రాబ్లం రాకుండా అందరికీ ఇస్తా అని చెప్పి టైం పడుతుంది, ఇట్లా అయింది, కొంచెం ఆగండి, ఎంత అంటే అంత ప్రొటెక్ట్ చేస్తాను. నేనే కాదు, ఎవరి ప్రెజెన్స్ అన్నా, మా నాన్నే కాదు, ఎవరి ప్రెజెన్స్ అన్నా వెనకేసుకొస్తారు. చెప్తున్నారు కదా, ఆ. ఇప్పుడు వాళ్ళ వాల్యూ మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఏం అర్థం మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దేవుడి పట్టం బయట తీసి మా నాన్న ఫోటో పెడతానండి నేను. అంత హెల్ప్ చేశారండి నాకు. ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడున్న యూత్ కూడా ఇలాంటి, అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ చెడలవాట్లకి ఎక్కువగా బానిసలు అవుతున్నారు. తల్లిదండ్రులు చెప్పే మాటలు లెక్కలేవని కొట్టి పడేస్తా వస్తున్నారు కదా. ఏదైనా తన దాకా వస్తే గానీ తనకు తెలియదు అంటారు. ఇంత పోగొట్టి ఇంత చేసినా మళ్ళీ మీ దాకా సమస్యను రాకుండా వాళ్ళే డీల్ చేశారు అని అంటే ఏం అర్థమైంది తల్లిదండ్రుల గురించి? ఇంకా ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే ఎలా ఉంటుంది అనేది అర్థమైంది. ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే 90% యూత్ నే బాగా మైండ్ డిస్టర్బ్ చేస్తుంది, వ్యసనానికి లోన్ చేస్తుంది. ఆల్రెడీ అందులో మీరు మునిగి తేలి బయటపడ్డారు. ఇప్పుడు కూడా ఎట్లా పడ్డానంటే, నా వైఫ్ నేను కావాలంటే నువ్వు అది వదిలేస్తా, నేను ఉంటా, లేదంటే నేను డివోర్స్ ఇస్తాను. ఇంకా అది ఇంకా అమ్మాయి కోసం నేను మానేశాను. ఆ అమ్మాయి కూడా నేను ట్రాక్ చేస్తా, 6 months ఇప్పటి నుంచి ట్రాక్ చేస్తా, నువ్వు ఆడినట్లు తెలుసాలా, నేను వదిలేస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో, ఈ మాట చెప్పారు. ఎందుకంటే నాకు భార్య ఇంపార్టెంట్ అనుకున్నారు, గేమ్ కాదు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ బెట్టింగ్ గేమ్లకి అలవాటు పడ్డ వాళ్ళు కొంతమంది భార్య కూడా నాకు లెక్క లేదు, ఇదే లెక్క అనేలాగా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎవరో నాకు అంత నీచులు ఎవరో నాకు తెలియదు. అంటే ఈ బెట్టింగ్ యాప్ ఎంత డేంజరస్ అనేది మీరే చెప్పాలి మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకి. నేను డేంజరస్ ఏందండి చెప్తాను కదా, నేను ఈ సిగరెట్ మందు అసలు ఈ బెట్టింగ్ ఉన్న అడిక్షన్ లో 0.1% కాదండి. అసలు అందరూ డ్రగ్స్ ని అందరూ బ్యాన్ చేస్తున్నారు. డ్రగ్స్ కాదండి, ఫస్ట్ బ్యాన్ చేయాల్సింది బెట్టింగ్ ని. ఎందుకంటే గ్యాంబ్లింగ్ ఏంటంటే నీ ఫ్యామిలీ, నీ భార్య ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్, అప్పులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్, ప్రతి ఒక్కరు, అంటే ఒక్కడు బెట్ ఆడితే దగ్గర 10 to 15 members ఫ్యామిలీ సఫర్ అయినట్టండి. డ్రగ్స్ తీసుకుంటే నువ్వే సఫర్ అవుతావు. సిగరెట్ బంద్ అయినా కూడా నువ్వు ఒకటే నీ హెల్త్ నువ్వు నాశనం చేసుకుంటావు. ఇంకా అంటే ప్యాసివ్ స్మోకర్ పక్కన ఉండే అబ్బాయి వాళ్ళు కొంచెం పిలిచి వాళ్ళు సఫర్ అవుతారేమో. కానీ దీని వల్ల చెప్తున్నా 10 to 15 members మినిమం స్పాయిల్ అవుతారండి వాళ్ళు. అంటే నువ్వు ఒక్కటి బెట్టింగ్ ఆడడం వల్ల, అంటే నీ సంతోషం కోసం నువ్వు 10 to 15 members లైఫ్ స్పాయిల్ చేసినట్టండి. అంతే కదా. నేను ఇప్పుడు ఏదో నాకు సిగ్గు లేకుండా వీడు చెప్తాను అనుకోకండి, నేను కాదు, ఒకరు అందరికి తెలియాలి, ఒకరు మారాలని చెప్పి నేను చెప్తున్నా. నేను ఎందుకు అడుగుతున్నానంటే కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మెయిన్ గా 2 తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ మంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకోలేక. ఎట్లా అంటే ఇంట్లో పేరెంట్స్ కి చెప్పుకోలేక,
బయట ఫ్రెండ్స్ కి చెప్పుకోలేక ఫ్రెండ్స్ దృష్టిలో చెడైపోతారు. ఏంట్రా బాబు ఈడు బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిపోయాడు, వద్దంటే వినట్లేదు, అప్పుల పాలు కూడా అయ్యిండు, మనం కూడా ఎక్కడ అలవాటు పడతామో అని చెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే అప్పుడు ఒంటరిగా మిగిలినట్టే కదా, డిప్రెషన్ లోకి వెళ్ళినట్టే కదా. అలా చాలా మంది ఉన్నారు. ఆ చెప్పుకోలేక ఏం చేయలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం. అంటే ఇంత అప్పు చేశాము మనం తీర్చలేము, ఇంకా తీర్చనప్పుడు మనల్ని టైట్ చేస్తారు అప్పులలో. ఏం సమాధానం మెయిన్ అప్పులోళ్ళు వస్తారు, గొడవ చేస్తారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా భయ్యా ఇట్లా ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ దాకా ఏమన్నా ఇప్పుడు అలాంటి ఆలోచన? నాకు అప్పు ఇచ్చారంటే నా మీద నమ్మకంతో ఇచ్చింటారు వాళ్ళు. ఫస్ట్ ఎవడైనా సరే ఒకటికి అప్పు ఇచ్చారంటే వాని మీద నమ్మకం, మళ్ళీ తిరిగి ఇస్తాడని చెప్పి నమ్మకం. సో ఆ నమ్మకం పోతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాని అవసరానికి కోపంగా ఒకవేళ బూతులు మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా ఒకవేళ మనం పడ్డామనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, వీనితో నేను పడేది ఏందని చెప్పి మనం రివర్స్ అవుతాం. అవ్వకూడదు. అంటే చాలా మంది అంటే సూసైడ్ వరకు ఎందుకు వస్తుందంటే అందుకే దానికి వస్తుంది. వాళ్ళు మాట్లాడతారు, ఆ మాట తీసుకోలేము. తర్వాత ఏంటి, అందరి దగ్గర మాట్లాడతారు, పరువు పోతుంది. ఇంకా కొంతమంది పోలీస్ స్టేషన్ లోకి వెళ్తారు. పోలీస్ వాళ్ళు అయితే కరెక్ట్ గానే డీల్ చేస్తున్నారండి నేను చూసినంత వరకు. నా విషయము ఒకసారి ఏదో నాదేంది, పోలీస్ స్టేషన్ వరకు నాది ఒకసారి అయింది. ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళే అంటే నేను అప్పు తీసుకుంటా కదా, వాళ్ళు అక్కడ దాని వల్లే అక్కడ వరకు పోయింది. వాళ్ళైతే అంటే పోలీస్ వాళ్ళు అయితే కరెక్ట్ గానే డీల్ చేశారు. ఇప్పుడు ఇంత డబ్బులు పోగొట్టుకున్నాడు అంటే ఇంత పోగొట్టుకుంటే తెలియదు వాళ్ళకి కూడా. ఇప్పుడే ఈ ఫిగర్ అంతా నేను ఇక్కడ నుంచి అర్థమవుతుంది. కానీ సరే ఇప్పుడు పోలీస్ వాళ్ళు కానీ ఇంకో ప్రెషర్ పెడితే వాడు ఏమైనా చేసుకుంటారని చెప్పి వాళ్ళు కూడా కరెక్ట్ గానే డీల్ చేస్తున్నారు. అంటే ఇంకొకటి వీళ్ళు పోలీస్ దగ్గర కాకుండా రాజకీయాల దగ్గర కొందరు గుండాల దగ్గర వెళ్తారు చూడండి. వాళ్ళు ఏంటంటే పూర్తి ప్రెషర్ చేస్తారు. అంటే పొలిటీషియన్స్ కి ఇప్పుడు ఎమ్మెల్యేనో మినిస్టర్ ఉంటారు అనుకోండి, వాళ్ళకి తెలియకుండా ఇన్ఛార్జెస్ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ గానీ ఉంటారు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ చుట్టూ వాళ్ళ వెనకాల తిరుగుతారు చూడండి కొంతమంది అనుచరులు. వాళ్ళు ప్రెషర్ చేస్తారండి వాళ్ళని. అంటే వాళ్ళ దగ్గర వెళ్తుంది అనుకోండి, కొంతమంది వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల అది ఎక్కువ వాళ్ళ మైండ్ తీసుకొని చచ్చిపోతారు. నాకైతే ఇంతవరకు కాలేదు, నాకైతే అంతా రిలవెంట్ గానే ఉందండి. అందరి సిచ్యువేషన్ నాలా ఉంటుందని చెప్పి నేను అనుకోలేను. ఇప్పుడు నాకేదో నా టైం బాగుంది, నేను బతకాలని చెప్పి ఇదంతా ఏం జరగలేదేమో. ఎందుకంటే చాలా మంది ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఈ మెయిన్ అవమానాన్ని తట్టుకోలేక ఈ అప్పులు చేసేసి అప్పుల వాళ్ళు మీద పడేసరికో లేకపోతే అమ్మ నాన్న ఏమన్నా అంటారనే భయంతోనో ఒక అవమానంగా ఫీల్ అయిపోయి దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరు ఆ స్టేజ్ దాకా వెళ్ళారని అంటే మీకు కూడా అనిపించే ఉంటది కొన్ని సందర్భాలలో. మీరేదో 50,000 60,000 కాదు, ఇందులో లాస్ అయింది కూడా దాదాపు 4 కోట్ల వరకు. 4 కోట్ల వరకు మీరు లాస్ అయ్యారు అని అంటే డెఫినెట్ గా ఆలోచనలు వచ్చుంటాయి భయ్య. బెట్టింగ్ గేమ్ ఆడేటప్పుడు సిచ్యువేషన్ నేను గుర్తు చేస్తున్నా. బెట్టింగ్ యాప్ ఆడేటప్పుడు మీ గోల్ మీకు గుర్తు రాలేదా? అదే చెప్తున్నా కదండి, గోల్ గుర్తుకుంటది, అన్ని గుర్తుకుంటాయి. కానీ నేను ఆ గోల్ అచీవ్ కావాలంటే నేను పోగొట్టుకున్న డబ్బులు పోగొట్టున్న పక్కకి వెళ్ళిపోతుంది. గోల్ అనేది అప్పుడు అసలు అది గుర్తుకు కూడా ఉండదండి. మీరు ఇప్పుడు నేనే ఆడుతున్నా అనుకోండి, నేను ఒక 2 years బ్యాక్ నేను ఆడేటప్పుడు మీరు మీ గోల్ ఏంటి అన్నారు అనుకోండి, నేను ఒకటే మాట చెప్తా, దీంట్లో 1 కోటి రూపాయలు గెలుచుకోవడం అని చెప్తాను. నేను కాదు ఎవరైనా ఇదే చెప్తారండి. అంతేగాని నా గోల్ అది ఇది అనే చెప్పి ఉండదండి. ఎందుకంటే అదే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోతుంది. నేనేంటంటే మా ఫ్రెండ్స్ చాలా ఉందండి, ప్రాపర్ ఇన్కమ్ ఉన్నప్పుడు దాన్నే చూసుకోవచ్చు కదా, దీన్నెందుకు అని చెప్పి నాకన్నా చిన్న వాళ్ళే ఎన్నిసార్లు చెప్పారు నాకు. అసలు అది వినే కాదండి, ఎందుకంటే ఆ అడిక్షన్ చెప్తున్నా కదా. ఇప్పుడు ఎలా పోయా మరి ఎంతవరకు రికవర్ చేసుకున్నారా? దాంట్లో ఏంది రికవర్ లేదు అంటే నేను ఒక 2.5 years వరకు ఉంటే ఇప్పుడు 80 lakhs వరకు వచ్చింది. ఇప్పుడు మీ మిస్సెస్ ఉండి నేను కావాలా, నీకు ఆ గేమ్ కావాలా, గేమ్ వదిలేస్తేనే నేను నీతో ఉంటాను లేదంటే డివర్స్ ఇస్తానని గట్టి కండిషన్ పెట్టేశారు మొత్తం మీద. అందుకని చెప్పి నేను ఇంకా గట్టిగా స్టాప్ చేశాను. యాప్స్ అన్ని డిలీట్ చేశాను, అన్ఇన్‌స్టాల్ చేసి పెట్టుకున్నా. కేసులు అవుతున్నాయి. అవునండి తెలుసా? ఆ కేసులు మీ దృష్టికి రాకముందే మీరు మానేశారా? నేను మానేసి 3 months పైన. 3 months పైన. అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్ల మీద కేసులు అవుతున్నాయి, ఇవన్నిటిని కూడా చెక్ పెట్టాలని చెప్పేసి చాలా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఇంకా అంటే నేను దేవుడు తప్పు చేస్తే పూజారిని పట్టుకుంటే ఏమొస్తుందండి? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఏ ఉన్నాయో ఎవరైతే వాళ్ళు ఫౌండర్స్ ని వాళ్ళని పట్టుకోవాలండి. ఇప్పుడు సరే వీళ్ళేం చేస్తున్నారు, ఇప్పుడు
ప్రమోటర్స్ వీళ్ళు మీకు అమౌంట్ ఎక్కడ అంటే మీరు ప్రమోట్ చేశారనుకోండి, మీకు అమౌంట్ ఎట్లా వచ్చింది, ఎవరు అయితే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారో వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు నేను అడుగుతాను, ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఆపరేట్ చేసే వాళ్ళ తప్పని మీరు అంటున్నారు, వాళ్ళు డబ్బుల కోసమే చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు కావాలి. యువతలోడు ఏమైపోయినా సంబంధం లేదు, వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు సంపాదించుకోవాలి కాబట్టి బెట్టింగ్ యాప్స్ కనిపెట్టుకున్నారు వాళ్ళు కదా. ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ కి లోన్ అవ్వకుండా, బెట్టింగ్ యాప్స్ లలో పాల్గొనకుండా ఎవరు ఉండాలి చెప్పండి? మేమే ఉండాలి కదా. మరి ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారంటే, వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ని మీరు అడగండి, నాకు తెలిసి వాళ్ళు బెట్టింగ్ ఆడింటారు, గేమ్ ఏదో కూడా తెలిసింటారు, ఆడలేదు, తెలియకుండా చేసింటారు, వాళ్ళకి తెలియకుండా చేసింటారు కదా. ఆడలేదు. ఈ విషయంలో ఒక అమ్మాయి కూడా బయటకు వచ్చింది, మీడియా ముందుకు వచ్చింది, ఒక ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది. స్వయంగా అంటే ఆ అబ్బాయితో కలిసి తిరిగిన అమ్మాయి, ఆ అమ్మాయి కల్లారా చూసిన అమ్మాయి, లక్షలు కోట్లు ఆ అబ్బాయి తీసుకోవడం కూడా అంటే క్యాష్ పరంగా, ఆ అకౌంట్ త్రో కాదు, వాళ్ళు క్యాష్ పరంగా ఇస్తారు ఇన్ఫ్లుయెన్సర్లకి. వాళ్ళు ఆడరు, చెప్తాను అది. ఓకే, క్లారిటీ ఇచ్చేసింది అమ్మాయి, వాళ్ళు ఆడరు, ఇన్ఫ్లుయెన్సర్లు ఆడరు. ఫలానా వ్యక్తి వాడు ఇన్ఫ్లుయెన్సర్, వాళ్ళతో నేను కలిసి తిరిగాను, కలిసి ఉన్నాను, నేనే స్వయంగా చూశాను. నేను ఇప్పుడు నాది ఊరే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో నాకు తెలియదు, వాళ్ళ పేర్లు వాళ్ళని చూడడం, టీవీలో చూడడం తప్ప నాకు ఏం పరిచయం లేదు. మీకు తెలిసింటది, నాకు ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళకైతే తెలిసిండదండి దాని గురించి. మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఒకరు అప్రోచ్ అయ్యారు ఒక 4 years బ్యాక్, ఒక యాప్ ని నీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో ఆడిచ్చు, జస్ట్ వాళ్ళ ఐడి క్రియేట్ చేసుకుని వాళ్ళు ఆడారనుకోండి, వాళ్ళు పోకొడితే నీకు 40% షేర్ ఇస్తా అని చెప్పారు. నేను ఆ రోజు అయితే నాకు బ్లైండ్ గా అనుకున్నా, వాడెవడో నాశనం అయ్యేదానికి దాంట్లో నాకు ఎందుకు డబ్బులు, నా కమిషన్ ఎందుకు, వాడు నాకు వద్దని అప్పుడే అనుకున్నా నేను. ఇప్పుడు మీరు ఆఫ్ లో ఉన్నారు, కొంచెమేమో బెట్టింగ్ వైపు, ఇంకో వైపు ఆలోచిస్తూ ఉన్నారు కూడా, కాబట్టి ఈ రోజు బయటపడగలిగారు. మొత్తానికి మొత్తం అందులోనే లీనమైపోయి ఉంటే ఈ రోజు బయటకు వచ్చే వాళ్ళే కాదేమో. అవునా? ఈ రోజు అసలు దాని నుంచి బయటపడాలి అనే ఆలోచన కూడా వచ్చేది కాదేమో. అందరినీ దూరం చేసుకోవడానికైనా రెడీగా ఉండే వాళ్ళేమో కానీ అందులోనే ఉండిపోయే వాళ్ళేమో. కాకపోతే మీరు సగం ఒక బాధ్యతగా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు బాధ్యత ఉంటుందండి, బయటపడగలిగారు. ఇప్పుడు చాలా మంది అవన్నీ మర్చిపోతున్నారు, అసలు ఏ బాధ్యతను, ఆ బంధాలని అన్నిటిని వదిలేసి ఆ గేమ్ కి అడిక్ట్ చేయడము, ఇంట్లో నుంచి ఆ బెట్టింగ్ యాప్ లో లాస్ అయ్యారని చెప్పేసి కూడా దాంట్లో పెట్టడానికి, పెట్టుబడి పెట్టి సంపాదించుకోవడానికి. మీకు తెలుసో లేదో, మేము ఒక జర్నలిస్ట్ గా చాలా కేసులు చూస్తున్నాం, ఇంట్లో ఉన్న నానమ్మల్ని, అమ్మల్ని చంపేసి నగలు ఎత్తుకుపోతున్నారు తెలుసా, కేవలం ఆ నగలు బెట్టింగ్ లో పెట్టడానికి డబ్బులు. నేను ఒకటి చెప్తానండి, ఇది ఇట్లనే ఉంటే 100% ఇప్పుడు నేను ఈ పొలిటీషియన్స్ పేర్లు చెప్తే ఏమైతుందో నాకు తెలియదు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, కేటీఆర్ కానీ, వాళ్ళిద్దరూ ఉండడం వల్లే ఈ 2 states లోనూ ఐటీ బాగా డెవలప్ అయింది. మా పక్క ఇంకా అవ్వలేదండి. సో ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ కేటీఆర్ వాళ్ళు రావడం కదా, ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ ఇంతమంది ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ ఇవ్వడం వాళ్ళ వల్లే కదా. సో వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్స్ ఫస్ట్ అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 100లో 30% ఎంప్లాయిడ్ అనుకోండి, 70% అన్ఎంప్లాయిడ్. వాళ్ళకి కూడా జాబ్స్ వస్తే దీని జోలికి పోరేమో అనుకుంటాను. కొంతమంది అంటే అడిక్ట్ అయిన వాళ్ళైతే జాబ్ వచ్చినా చేస్తారు, జాబ్ లేకున్నా కూడా ఇదే ఆడతారు. బట్ వాళ్ళు రావడం వల్లనే ఇంకా ఈ క్రైమ్ రేట్ కూడా అంటే ఎంప్లాయిడ్ పీపుల్ ఉండడం వల్లే కదా క్రైమ్ రేట్ కూడా తగ్గేది. సో వాళ్ళ వల్ల క్రైమ్ రేట్ కూడా తగ్గింటది ఆ జాబ్స్ వల్లే. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఇట్లే ఉండి ఇట్లే డైలీ ఇదే ఉంటే ఏం జరుగుతుందంటే క్రైమ్ పెరుగుతుందండి. క్రైమ్ పెరుగుతుంది, జాబ్స్ ఆల్రెడీ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఆడుతున్నారు. జాబ్స్ చేస్తూ ఈవినింగ్ మళ్ళీ ఆడుతున్నారు. అంటే జాబ్ పోయింది, అంటే జాబ్ వచ్చిన డబ్బులు పోయింది, బయట అప్పులు చేసి మళ్ళీ పోగొడతారు. అట్లే అడిక్ట్ అయ్యి క్రైమ్ కూడా పెరిగిపోయింది. దీనివల్లే పెరుగుతుంది. ఈ బెట్టింగ్ యాప్లలో ఆడి డబ్బులు పోగొట్టుకోవడం వల్ల కూడా మళ్ళీ ఆ డబ్బుల్ని రప్పించుకోవడానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, ఏ నుంచి పెట్టాలని చెప్పేసి హత్యలు చేయడానికి పాల్పడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఆగడానికి, లేకపోతే నగలు గుంజుకోవడానికి, అట్లా హత్య కేసులు కూడా చూస్తూనే ఉన్నాము. ఇంతగా డీప్ గా ఆ బెట్టింగ్ యాప్లకి అడిక్ట్ అవుతున్నారు. అంటే ఆ బెట్టింగ్ యాప్లను మొత్తం ఓపెన్ అవ్వకుండా బ్యాన్ చేస్తే చూడండి, దాంట్లో గెలిచేది ఏముండదు, గెలిచినా డబ్బులు ఇవ్వరు. నేను క్లియర్ గా అదే అంటున్నా. ఇది ఈ రోజు ఒకవేళ
50K 70K చేసి విత్డ్రా పెట్టుకుంటావు అనుకోండి, 20,000 మహా అంటే, నువ్వు నీ పాత డబ్బులు అంతా రావాలంటే ఒకటేసారి 30 లక్షలు 40 లక్షల కోట రావాలి. ఆ డబ్బులు రావు. ఇది స్టాప్ చేస్తేనే బెస్ట్ అండి. అది స్టాప్ చేసినప్పుడు వాళ్ళ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఒకటే అడుగుతాను భయ్య చివరిగా, ఈ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న వాళ్ళకు ఏం సూచిస్తున్నారు, బెట్టింగ్ యాప్ లో ఆడుతున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, అది చెప్పండి. ఇంకా ఇప్పుడు నేను వాళ్ళని ఇప్పుడు నేను బెట్టింగ్ నిర్వహించే వాళ్ళని నేను మాట్లాడితే గ్యారెంటీగా చెప్పించాలి వాళ్ళని. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి చెప్పండి. ఇప్పుడు చెప్తున్నానండి, వీళ్ళు యాక్చువల్గా పేమెంట్ గేట్వే, ప్రతి ఒక్క యాప్ కి పేమెంట్ గేట్వే వాళ్ళు ఫేక్ ఫర్మ్స్ తో పెట్టుకున్నారు. మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు నా నుంచి ఇప్పుడు నేను ఆ యాప్ లో డబ్బులు వేసుకున్నాను అనుకోండి, ఏదో ఒకటి మోహన్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ అండి, దాని నుంచి డబ్బులు డిడక్ట్ అవుతాయి. అట్లే అంతేగాని 1x బెట్ నుంచి డబ్బులు డిడక్ట్ అయినట్లు స్టేట్మెంట్ లో ఉండదు. వీళ్ళు ఏంటంటే చాలా వరకు ఫేక్ నంబర్స్, అంటే ఇప్పుడు మీరు అనుకోండి, సారీ ఇప్పుడు ఎవరో ఇద్దరు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి పార్ట్నర్షిప్ లాగా మీరు వాళ్ళ అకౌంట్స్ యూజ్ చేసుకొని, ఒక షెల్ అకౌంట్స్ యూజ్ చేసుకొని వాళ్ళకి ఎంతో డబ్బులు ఇచ్చి ఆ అకౌంట్స్ వాళ్ళు మేనేజ్ చేసుకున్నారండి. చాలా వరకు ఇదే జరుగుతుంది, ప్రతి ఒక్క చోట ఇదే అండి. ఆ అకౌంట్స్ ఏవే ఉన్నాయి అవన్నీ కనిపెట్టి ఫస్ట్ అవన్నీ బ్లాక్ చేయాలండి. నేను దగ్గర ఉన్నంట, నేను అన్ని పంపిస్తాను, ప్రతి ఒక్కటి బ్లాక్ చేయాలండి. అంటే ఫేక్ ఫార్మ్స్ అని చెప్పాను కదా, ఆ ఫేక్ ఫార్మ్స్ ఏవేవి అనేది కనుక్కొని అవన్నీ ఫస్ట్ బ్లాక్ చేయాలి. తర్వాత ఏంటి, ఈ యాప్స్ లిస్ట్ ఏవే ఉన్నాయి అన్ని తీసుకొని, ఇక్కడ యాప్స్ పర్మిషన్, ఇప్పుడు మీరు అనుకోండి ఒక యాప్ ప్రమోట్ చేయాలంటే పక్కాగా ఎవడో ఒక డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఆ యాప్ డెవలపర్ వాడే దాన్ని ప్రమోట్ చేస్తారు. సార్ ప్రమోట్ కాదు, వాడు మెయింటైన్ చేయాలి. మంత్లీ కొత్త అప్గ్రేడ్ ఏది రాలో వచ్చినా కూడా వాడి దగ్గరికి వెళ్తాడు. సో అదే నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎవడైతే బెట్టింగ్ యాప్ ని క్రియేట్ చేస్తాడో, ఎవడైతే దాన్ని పబ్లిష్ చేస్తాడో వాని మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. అప్పుడు ఇంకొక యాప్ రాకుండా అవుతుంది. ఒక యాప్ డెవలప్ కాకుంటే బెస్ట్ కదా. ఇప్పుడు ఈ 1x మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు ఎందుకంటే డబ్బుల కోసమే, డబ్బులు సంపాదించుకోవడం కోసమే ఈ యాప్లన్నీ కూడా నిర్వహిస్తున్నారు, అలాగే యాప్లను కూడా పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళని ఇంకా డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళని మనం ఆపలేమేమో, కానీ ఒకటి దీనికి అడిక్ట్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. సింపుల్, ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గా దాంట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, మీరు చెప్పండి. నేను ఒకటే చెప్తానండి, మీ లైఫ్ మీ చేతులారా నాశనం చేసుకోవాలనంటే మీరు బెట్టింగ్ ఆడతారు. లేదు మీ లైఫ్ బాగుండాలా, ఇప్పుడు అంటే ఒక నెక్స్ట్ లైఫ్, ఇంకొక లైఫ్ చచ్చి మళ్ళీ బతికినారన్నట్లు మీకు కావాలంటే మీరు దాని నుంచి బయటికి రావాలి. మీరు లేదు దాంట్లో ఉన్నారంటే లాస్ట్ అయితే చచ్చిపోతారండి. ఆఖరికి వాళ్ళు చావడమేమో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరండి. ఇప్పుడు కొడుకు డైలీ సఫర్ అయ్యకుంటూ తండ్రి చూసినాడంటే ఆయనకి బీపీ డౌన్ అయిపోయి ఇది ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు కదండి. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు బాధల్లో ఉంటే ఇంట్లో అంతా బాధగా ఉంటది. సో అది లేకుండా కొంచెం పాజిటివ్ వైబ్స్ రావాలంటే 100% మానేసేయాలండి. ఓకే అండి, మా హిట్ టీవీ ద్వారా మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళందరూ చూస్తున్నారు ఇది, మీ అత్తయ్య తరఫున వాళ్ళు కావచ్చు, అమ్మ తరఫున వాళ్ళు కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, అందరూ చూస్తారు కదా. వాళ్ళ కోసం నేను ఒకటి అడగాలనుకుంటున్నా, మా హిట్ టీవీ సాక్షిగా. మీరు తప్పు చేశారు కదా బెట్టింగ్ ఆడినప్పుడు, తప్పు చేశారా చేయలేదా? బెట్టింగ్ ఆడడం ఇప్పుడు షేర్స్ కానీ క్రిప్టో కరెన్సీ కానీ నీకు తెలియని దాని గురించి ఏదైనా సరే నువ్వు ఇన్వెస్ట్ చేసావంటే అది గ్యాంబ్లింగ్ అండి. అంటే ఇప్పుడు మీరు చేసింది తప్పా కాదా? 100% తప్పే అండి. తప్పు కదా. ఇప్పుడు మానేస్తున్నా అని చెప్పేసి మీ వైఫ్ కోసమే మీరు మానేశాను అని చెప్పేసి మీడియాను కూడా అప్రోచ్ అయ్యి మీ ద్వారా కొంతమంది మారాలి అని కోరుకుంటున్నారు కదా. ఇక మీదట బెట్టింగ్ నుంచి బయటకు వచ్చినట్టేనా? 100%. నేను యాక్చువల్ గా ఇంకొక స్టూడియోలో ఏం చెప్పానంటే, నేను 1 year ఆడను, ఆ తర్వాత ఆడతానని చెప్పి నేనేం చెప్పానంటే, ఈ 1 year నేను లేకుండా నేను ఉన్నానంటే ఆ తర్వాత కూడా నాకు అలవాటు అయిపోతుంది. అందుకు మైండ్ లో ఒక 1 year నేను దాన్ని ఆడుకోకుండా ఉంటానని చెప్పి ఫిక్స్ అయిపోయానంటే ఆ తర్వాత ఆడుకోకుండా ఉండటం అలవాటు అయిపోతుంది. లేదు ఇంకా లైవ్, ఇప్పుడు చాలా మంది మీరు చూసారో లేదో, తాగుబోతులు ఒక 3 months స్టాప్ కూడా చేయలేదు. కాశీకి వెళ్ళి దేవుడి మీదే ప్రమాణం చేసి ఇక వదిలేస్తున్నా అని ఆ కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుడి మీదే ఒట్టేసి వచ్చారు కదా, మళ్ళీ మాట తప్పారు. కానీ ఇప్పుడు ఫైనల్ అనుకుంటున్నా, నేను లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటున్నా. ఎందుకంటే మీ వైఫ్ కూడా చెప్పారు, నేను కావాలా మీకు గేమ్ కావాలా అని చెప్పేసి ఫైనల్ గా తను ఒక డెసిషన్ తీసుకునేలాగా చేశారు. మీ లైఫ్ లో మీ వైఫ్ ఇంపార్టెంట్ అనుకుంటే మా హిట్ టీవీ ద్వారా మీ వైఫ్ కి మీడియా ముఖంగా కెమెరాలో
ఏం మాట ఇస్తున్నారు లైఫ్ లాంగ్ ఈ బెట్టింగ్ విషయానికి వచ్చి మీరు చెప్పాలి. ఇంక ఇప్పుడు తనకు నేను ప్రమాణం already చేయండి. నేను ప్రామిస్ అంటే అన్ని చేశానండి, పక్కన ఉన్నప్పుడు మాట్లాడాను, ఫోన్ లో చెప్పండి. ఉన్నప్పుడు మాట్లాడాను. ఇదే సాక్ష్యం రేపటి నాడు కూడా మళ్ళీ మీరు ఈ నేనే- బెట్టింగ్ లోకి ఇన్వాల్వ్ అయితే ఈ సాక్ష్యం తీసుకొచ్చి మీ ముందు పెడతాను, నేను దానికి రెడీగా ఉంటా. అందుకే చెప్తున్నా, మా ఈటీటీ ద్వారా మీడియా ముఖంగా తనకు ప్రమాణం చేసి చెప్పండి, నిజంగా దీని నుంచి ఇంకా మీరు శాశ్వతంగా వదులుకునేటట్ట మళ్ళీ దీనికి అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా చెప్పండి, ఇప్పుడే మాట ఇవ్వండి తనకి. ఇప్పుడు నేను దేవుని మీద ఒట్టేసాను అనుకోండి, నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ దేవుని మీద ఒట్టేసి, అంతే మరి, ఆల్రెడీ దేవుని మీద ఒట్టేసి, పేరెంట్స్ మీద ఒట్టేసి, అందరి మీద ఒట్టేసి నేను మాట తప్పాను. అంతే. ఇప్పుడు నేను ఒట్లేస్తే అసలు ఓట్లకు అనేది అదొక దాన్ని కన్సిడర్ కూడా చేయరు. ఇప్పుడు నేను ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ కి వాల్యూ కూడా ఉండదు. ఎందుకు ఉంటుంది value? ఏ రకంగా తనకు నేను ఒకటే నమ్మకం కన్వే ఉందా? చేస్తాను, ఉమ్. నేను నీతో మంచి లైఫ్ బతకాలనుకుంటున్నా వితౌట్ ఉమ్. బెట్టింగ్. ఉమ్. బెట్టింగ్ లేకుంటేనే ఉమ్. నా లైఫ్ బాగుంటుంది అని చెప్పి నాకు అర్థమైంది. ఉమ్. సో ఈ లాస్ట్ 3 months నుంచి చాలా వరకు నేను ప్రశాంతంగా ఉన్నా. ఈ లైఫ్ ఇప్పుడు నాకున్న స్మైల్ ఇట్లా కంటిన్యూ అవుతుంది 100%. ఎందుకంటే నేను బెట్టింగ్ ఆడను కాబట్టి ఇట్లా కంటిన్యూ అవుతుంది. నేను ఇంకా ప్రామిస్ చేయను, ఇదే మాట. ఆ మాట అయితే ఇస్తున్నారు అంతే. ఓకేనా? ఉమ్. అది అమ్మ నాన్నకు కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరికైనా. ఇప్పుడు తప్పు చేశానని మీరు అనుకున్నారు కాబట్టి, రియలైజ్ అయ్యారు కాబట్టి, ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళని బాధ పెట్టినందుకు ఏం ఫీల్ అవుతున్నారు? ఎప్పుడైనా మీకు ఆ చెప్పుకోలేని పరిస్థితి, ఆ బాధ ఎప్పుడైనా ఏడవాలనిపించిందా? నేను ఏడ్చానండి. యాక్చువల్గా నాకు అదే నాది స్ట్రెంగ్త్ అది. నేను ఏడ్చాను, ఎంత వచ్చినా ఏడ్చానండి. నాకు ఏడుపు రాదు. రాదు. నా వైఫ్ దగ్గర మాత్రము అంటే సెంటిమెంటల్ గా ఏడుపు వస్తుంది, కానీ ఈ డబ్బుల దగ్గర ఇంకోటి దగ్గర నాకు ఏడుపు రాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు అంతే. అది నేను ఇప్పుడు చెప్తాను రండి, వాళ్ళ మాట ఏడుస్తేనే నేను వాళ్ళని వాళ్ళ మాట లేకపోయానే, వాళ్ళని బాధ పెట్టానే అనే బాధ అనిపించి ఉంటది కదా. బాగా చాలా అనిపించింది అండి. ఇప్పుడు నేను ఇవాళ ఇదే బాధ ఎవ్వరు కూడా మళ్ళీ బాధపడకూడదు, ఈ రేంజ్ కి రాకూడదు కాబట్టి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, తను రియలైజ్ అయ్యారు, దాని నుంచి బయటపడ్డారు. ఎంత పోగొట్టుకున్నారు మీకు అర్థమైపోయింది. ఈ రోజుల్లో 1,00,000 రూపాయలు అప్పు చేస్తేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి, ఆ అప్పు ఎలా తీర్పాలరా బాబు అని చెప్పేసి. కానీ ఆ బెట్టింగ్ యాప్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అందులోకి లీనమైపోయిన తర్వాత లక్షలు ఇలా కోట్లు పెట్టుబడి పెట్టేసి దాంట్లో లాస్ అయిపోయి బయట అప్పులు చేసి అందరిలో అవమానాల పాలై చచ్చిపోయేదానికంటే ఎందుకు ఆ బెట్టింగ్ యాప్స్? అవునా కదా? 100%. ఎవరి కోసం అది? మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమా? కాదు కదా. పోనీ మీ లైఫ్ ఏదన్నా సెటిల్మెంట్ అయిపోయి మీరు రేంజ్ లో ఉండి ఇంకా లైఫ్ లాంగ్ నేను బతికేస్తాను రా అని హోప్ ఇస్తుంది ఆ బెట్టింగ్ యాప్ ఏమన్నా? చెప్పండి మీరు. అసలు లేదు కదా. మీకు 4 రోజులు ఏదో మీకు 1,00,000 2,00,000 అంతవరకు మీకు ఆశ చూపించేసి తర్వాత విత్డ్రా అవ్వట్లేదని సాక్ష్యాధారాలతో సహా చెప్తున్నారయ్యా బాబు. వినండి అందరూ, ఎందుకంటే ఎవడో లైఫ్ బాగుండాలని కోసం మన లైఫ్ మనం సాక్రిఫైస్ చేసుకున్నట్టు. సార్ ఏమైందంటే, నేను ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటే నేను ఒక ల్యాండ్ కొంటున్నా, ఒక 1.5 lakh తక్కువ ఉంది. యాక్చువల్గా ల్యాండ్కి చాలా వరకు క్యాష్ ఇస్తారు కదా, 18% ఎంతో బ్యాంక్ టు ట్రాన్స్ఫర్ చేసి మిగతా అంతా క్యాష్ ఇవ్వాలి కదా. సో ఆ క్యాష్ నేను ఏం చేశానంటే, ఏటీఎంకి వెళ్ళాను క్యాష్ విత్డ్రా చేయడానికి. ఓన్లీ 4 lakhs to 5 lakhs వస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే. ఒక 3-4 ATMsలో నేను అమౌంట్ తీస్తున్నా. 1.5 lakh ఇంకా తక్కువ ఉంది అంటే రిజిస్ట్రేషన్కి, అంటే మొత్తం టోటల్ అమౌంట్కి. నేనేం చేశాను, ఒక 30K దీంట్లోనే తీసుకొని 1.5 lakh చేశాను. వెంటనే డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు రావడం వల్ల ఎప్పుడు ఏ అవసరం, ఒక అవసరం ఉంది అనుకోండి, ఇది అవసరం ఉంది, ఇది ఒక టార్గెట్ ఉంది, ఇది కావాలన్నప్పుడు బెట్టింగ్ చేసుకోవడం. చాలా మంది ఇదే, ఒక అవసరం ఏదైనా కావాలంటే ఇదే అవుతుందా, లాస్ట్కి ఆ అవసరం మనం ఏదైతే తీసుకున్న ఒక టార్గెట్ ఒకటి కొనుంటాం కదా, అది అమ్ముకునే స్టేజ్కి వచ్చి మొత్తం అమ్మేస్తారండి. ఏమి డబ్బులు ఉండవు. అంటే మైండ్ పెట్టుబడి పెడుతున్నారు 100%. ఇప్పుడు బాడీ మాత్రం ఎక్కడ అలసిపోవద్దు, ఇంకా కష్టపడద్దు. నేను అంతే కదా. ఇప్పుడు నేను అలసిపోకుండా బాడీ అలసిపోకుండా అట్లంతా లేదండి. మెంటల్ ప్రెషర్ అంటే కేవలము ఈజీ ప్రాసెస్ లో మేము అమౌంట్ సంపాదిస్తున్నాము అని చెప్పేసి ఈజీగా టక్కున ఈ బెట్టింగ్ లో పెడుతున్నారు. అంటే ఒక మైండ్ ని పెట్టుబడి పెడుతున్నారు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు కాదు చాలా మంది జరిగింది. నేను ఒక 500 రూపీస్ ని 3 to 4 lakhs చేశా. 500 రూపీస్ చేశా. 500 రూపీస్ విత్డ్రా కూడా పడినాయి. సూపర్. ఓకేనా. నా అకౌంట్ లో నాదే కాదు, ఏ బెట్టింగ్ ఆడేవాడు అకౌంట్ లో కూడా ఒక 500 రూపీస్ కూడా ఉండదు. వాడు బయట తినాలన్నా కూడా డబ్బులు అయిపోయింటాయి. ఎందుకంటే మొత్తం ఉన్న డబ్బులంతా వాళ్ళకి సమర్పించేసుకుంటాం. 500 రూపీస్ ఆడడం ఎందుకు, ఆ రోజు 3 lakhs వచ్చింది కదా చేద్దాము అని 5,000 ఉందా ఆడడం. దేనికైనా సరే అంటే మినిమం డిపాజిట్ 500 ఉంటుంది, లాస్ట్ 500 కూడా పెట్టి ఆడేస్తారండి.
నేను కూడా ఆడా 500 లాస్ట్ లో ఇంకా అంతా పోయి 500 ఉంది అనుకో, ఈ 500 తో ఈ రోజు పొద్దున 20,000 నేను మొత్తం పోగొట్టాను. 20,000 వస్తే చాలు అనుకోని ఈ 500 లాస్ట్ పోగొట్టి మళ్ళీ ఇంట్లో ఆడుకునే రోజులు కూడా మళ్ళీ అప్పు తెచ్చేసి మళ్ళీ పెట్టుకో, మళ్ళీ లేదు ఇంకా ఆ రోజు ఉండదు, ఆ నెక్స్ట్ రోజు, ఎందుకంటే ఈ రోజు నెక్స్ట్ రోజు మళ్ళీ అప్పు తెచ్చుకుంటారు అందులోకి. సరే, సూపర్ భయ్య, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా చెప్పారు. నేను అదే అంటున్నాను, నాదే కాదు అందరిది. ఎందుకంటే ఇక్కడ మైండ్ పెట్టుబడితో సంపాదిస్తామని చెప్పేసి మైండ్ పెట్టుబడిని పెడుతున్నారు, ఒళ్ళు మాత్రం అలసిపోవద్దు అనుకుంటున్నారు. బాడీకి ప్రెషర్ లేదు, మైండ్ కి ప్రెషర్ ఉంది, కానీ దాని వల్ల బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా ఆలోచనతోటి ఖరాబ్ అవుతాయి, రోగిష్టిగా తయారవుతారని తెలుసు కదా. చూడండి, నేను ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా అంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైనా సరే ఫిజికల్ స్ట్రెయిన్ ఉండదు, వాళ్ళు కూడా మెంటల్ స్ట్రెయిన్ కదా వాళ్ళు కూడా. అట్లా అని చెప్పి ఈ గ్యామ్లింగ్ డిఫరెంట్ అండి. ఇప్పుడు మంత్లీ, ఇప్పుడు నేను మంత్ అంతా ఆడతాను, మంత్ లాస్ట్ లో డబ్బులు ఇస్తాను, అది కాదు. అది ఈ రోజు సంపాదించాలని చెప్పి మొత్తం డబ్బులు పోగొట్టుకుంటారు. కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఓకే, మైండ్ ని మళ్ళీ వాళ్ళు కూడా కదా పెట్టుబడిగా పెట్టేసి చేస్తున్నారు అంటున్నారు, కానీ వాళ్ళు ఒక బాధ్యత రహితంగా, నేను అదే చెప్తున్నాను, ఓకే బాధ్యత రహితంగా చేస్తున్నారు. వాళ్ళు బాధ్యతను గుర్తు తెచ్చుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు, నెల నాడు జీతం తీసుకుంటున్నారు. నిజమే అండి, నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఫిజికల్ స్ట్రెయిన్ లేకోకుండా మెంటల్ స్ట్రెయిన్ తో చాలా వర్క్స్ ఉన్నాయని చెప్తున్నానండి. అంతే, ఫిజికల్ స్ట్రెయిన్ అనేది వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ నుంచి చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, ఒక విధంగా కష్టపడతారు ఫిజికల్ గా కూడా, ఓకేనా. వీళ్ళు కూర్చున్న చోట అన్ని కావాలనుకుంటున్నారు. కూర్చున్న చోట కంఫర్ట్ జోన్ ఉండాలి, చల్లగా ఉండాలి, నెట్ ఫాస్ట్ ఉండాలి, ఇంట్లో అమ్మ నాన్న ఆ టైంలో ఉండకూడదు, ఇవన్నీ ఉంటాయండి వాళ్ళకి. ఇంత కంఫర్ట్ జోన్ కావాలి ఎవరైనా. అదే ఇప్పుడు ప్రశాంతంగా దాంట్లో నేను అంటే అప్పుడు ఎలా జరిగింది, నేను ఎలా ఆలోచిస్తాను ఇప్పుడు చెప్తున్నాను. నేను కాదు, అందరూ ఇదే ఆలోచిస్తాను. ప్రశాంతంగా నువ్వు చెడిపోవడానికి, నీ జీవితాన్ని నువ్వు వ్యసనంగా పెట్టడానికి, నీ జీవితాన్ని నువ్వు అక్కడ తాకట్టు పెట్టడానికి మెయిన్ గా అంటే ఇంత కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకోవాలి. అవునండి. సరే, మీరు చివరిగా మీడియా ముఖంగా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో అది ఇవ్వండి భయ్య, ఎందుకంటే ఇప్పుడు మీ మెసేజ్ చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం ఈ బెట్టింగ్ యాప్ లో ఆడుతున్న వాళ్ళకి. ఇన్ని రోజులు ఆడినారు, పోగొట్టినారు, గెలిచినారు, చాలా అంటే చాలా మీరు ఫేస్ చేసింటారు. అప్పుల నుంచి కానీ, ఇంట్లో వాళ్ళ నుంచి కానీ, సరే గర్ల్ ఫ్రెండ్స్ నుంచి కానీ, వైఫ్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ చాలా సఫర్ అంటారు, చాలా మాటలు తీసుకుంటారు. ఇక ఇప్పటి నుంచి సెకండ్ బర్త్ అనుకోండి, ఈ రోజు నుంచి మీరు మానేసారు అనుకోండి, ఈ రోజు నుంచి మీ లైఫ్ కొత్త లైఫ్ చూడాలనుకుంటే మీరు దీని నుంచి బయటకు రండి. లేదు అదే ఊబిలో అలానే తిరుగుతా అంటారు అంటే ఎవరు ఏం చేయలేరు. ఇంకా మీ మూర్ఖత్వమో, లేదంటే మీరు చనిపోవడానికి మీకు ఇదే మీరు ఒక ఇదే ఇంకా మీకు ఒక సోర్స్ అనుకోండి. చనిపోవడానికి ఏదో తీసుకుంటారు కదా, సూసైడ్ చేసుకోవడానికి ఎన్నో సోర్స్లు ఉంటాయి, ఊరేసుకోవడం, లేదంటే పని నుంచి దుంకడం. ఇంకో సోర్స్ ఏంటంటే బెట్టింగ్ ఆడడం. అంతే, నేను క్లియర్ గా చెప్తున్నా. మీరు ఆడినారా చచ్చిపోతారు అంతే, అదే చెప్తున్నా. ఆడారా సూసైడ్ అంతే, అది అంతే. అది ఇంతకంటే ఇంకా మించి ఎవరు చెప్పలేరు, ఎందుకంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు ఒకరు చచ్చిపోతే చచ్చిపోతారు, కాదనట్లేదు, కానీ మీరు చేసే ఈ పని వల్ల, మీరు చనిపోవడం వల్ల మీ వెనకాల మీకోసం ఆ దిగులు పెట్టుకొని మీరు దూరం అయ్యారనే ఆ బాధను భరించలేక మీ వెనకాల కూడా చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళని చంపేసే హక్కు ఎవడు ఇవ్వలే మీకు, మీరు చనిపోయే హక్కు మీకు ఉందేమో, కానీ మీరు మీ చావు వల్ల మీ కుటుంబ సభ్యుల్ని సఫర్ అయిపోయేలాగా చేసి వాళ్ళ చావుకు కారణమయ్యే హక్కు మీకు ఎవరు ఇవ్వలేదు. అందుకే మీకు బాధ్యతగా కొంచెం ఆలోచించండి. ఆ బాధ్యతను, మీ బాధ్యతను మీరు గుర్తు చేసుకోవాలి. బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని మేము కూడా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.